పరిశుద్ధ యోహాను సువార్త 11వ అధ్యాయము 18వ వచనం నుండి ప్రారంభించి నేను చదువుగూర్చున్నాను. బేతనియ యెరూషలేమునకు సమీపమయ్యుండెను. దానికి ఇంచుమించు కోసెడు దూరము గనుక యూదుల్లో అనేకులు వారి సహోదరుని గూర్చి ఓదార్చుటకై వారి యొద్దకు వచ్చియుండిరి. మార్త యేసు వచ్చున్నాడని విని ఆయన్ని ఎదుర్కొని వెళ్ళిన గాని మరియా ఇంటిలో కూర్చుండి ఉండెను. మార్త యేసుతో, ప్రభువా, నీవిక్కడ ఉండిన యెడల నా సహోదరుడు చావకుండును. ఇప్పుడైనను నీవు దేవుణ్ణి ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదునన్ను. యేసు, నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో, అంత్యదినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదునన్ను. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికినీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. ఆమె, అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడువైన క్రీస్తువని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను. దాన్ని గమనించండి. ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి, బోధకుడు వచ్చి నిన్ను పిలుచున్నాడని తన సహోదరి అయిన మరియను రహస్యంగా పిలిచాను. ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడు నీ కొరకు మేము కనిపెట్టుచుండగా తండ్రి, ఈ రాత్రి ఆ మాటలను మా హృదయములకు ద్రోపొచ్చుము. నీ వాక్యమును, నీ సేవకుని మరియు ఈ అంశమును అంతయు యేసుక్రీస్తు నామములో నీకు అప్పగించున్నాము. ఆమెన్. మీరు కూర్చొనవచ్చును. నేను ఇక్కడ ఉండుటలో ఉద్దేశము దేవుని బిడ్డలకు సహాయపట్టుకు ప్రయత్నించుటయే. కొంతవరకు ప్రార్థన చేయుట, రోగులపై చేతులుంచుట మట్టుకు కాదు. కానీ దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మన మధ్య ఉన్నాడని వారు తప్పక గుర్తించవలసినది. ఈ రాత్రి ఈ అంశం మీద మనం మాట్లాడుచున్నాము. అప్పుడు యేసు వచ్చి పిలిచాడు. ఇప్పుడు మనము మాట్లాడుచున్న సమయము అది ఒక చాలా విచారకరమైన సమయమై ఉన్నది. మీరు ఎన్నడైనా ప్రభు యొక్క జీవితంలోని కథను మీరు చదివినట్లయితే ఆయన ఈ కుర్రవానికి లాజరుకు గొప్ప స్నేహితుడై ఉన్నాడు. యోసేపు చనిపోయిన తర్వాత ఆయన ఆ స్థలమును విడిచి మరియా, మార్తా, లాజరుతో జీవించుటకు వచ్చి ఉన్నాడు. వారు గొప్ప స్నేహితులై ఉన్నారు. ఆయన వారికి ఒక కాపరి వలె, ఒక నిజమైన స్నేహితుని వలె ఉన్నాడు. ఆయన ధరించుకొనుటకు కొన్ని చిన్న వస్తువులను, ఒక అంగీని వారు తయారు చేశారు. ఆ అంగీ పైనుండి క్రింద వరకు కుట్టు లేనిదిగా, అల్లిక లేనిదిగా చేయబడిందని వారు చెప్తున్నారు. వారు ఆయన కొరకు కొన్నిటిని చేశారు. కారణము, వారు ఆయన యందు నమ్మిక ఉంచారు. వారు దాన్ని నమ్మి ఉన్నారు మరియు చూసి ఉన్నారు. వారు ఆయన్ని వెంబడించుటకు వారి సంఘమును తదితరమైన వాటిని విడిచిపెట్టారు. ఆ దినమున అలా చేయుట ఒక గొప్ప కార్యమై ఉన్నది. దాని నుండి దూరంగా వెళితే దానికి మరణమే జరిమానా అయి ఉన్నది. కానీ యేసు ఈ వ్యక్తి చుట్టూ తిరుగుచు వారు చెప్పి ఉన్నట్లుగా వారి యొక్క సంగములను చీల్చివేయచ్చు, వారి యొక్క యాజకులను గూర్చి చెడ్డ విషయములను మాట్లాడుచున్నాడు. ఆయన వారికి గొప్ప కీడును జరిగించి ఉన్నాడని వారు తలంచిరి. కనీసము ఆయన్ను ఒప్పుకుంటే వారి సమాజ మందిరాల్లో నుండి వెలివేయబడతారు. అలాగైతే నీవు వారి యొక్క సంగమునకు బయట ఉన్నట్లయితే నీవు విమోచించబడే అవకాశమే లేదని వారు తలంచారు. పరిసయ్యులు, సద్దూకయ్యులు లేక అలాంటి మరి దేన్నైనను నీవు చేయకపోయినట్లయితే దానికి బయట అక్కడ నీకు విమోచన లేదు. వారు హక్కును కలిగి ఉన్నట్లుగా, తాళపు చెవులు కలిగి ఉన్నట్లుగా వారు కోరినట్లయితే వారు నిన్ను బయటకు తన్నివేయగలరు. అది వారి యొక్క సొంత నినాదము. ఆశ్చర్యం లేదు. యేసు అన్నాడు, మీరు మీ యొక్క ఆచారము ద్వారా దేవుని యొక్క వాక్యమును ప్రభావము లేనిదిగా చేశారు. చూడండి, ఇప్పుడు అది పునరావృతమైనది. కారణమేమనగా ఎంతో తరచుగా చరిత్ర పునరావృతమవుతుందని మనందరికి తెలుసు. అది చెప్పుట విచారము, కానీ అది పునరావృతమవుతుందని ప్రవచించబడింది. అది మరలా అది దాన్ని చేసింది. వారు యేసును గూర్చి
బోగ్గా తలంచలేదని మనం కనుగొన్నాము. అనేకసార్లు వారితో సమ్మతించిన మనిషికి తీర్పు తీరుస్తారు. మనం దాన్ని చేయరాదు. మనం ఒకరితో ఒకరము సమ్మతించకపోవచ్చు. ఇంకను స్నేహంగా ఉండండి. నేను ఒక మనిషితో సమ్మతించకపోయినట్లయితే లేఖనముల యొక్క ఆధారం మీద అతనితో సమ్మతించకపోవచ్చు. ఇంకను అతని కొరకు ప్రార్థించండి, మరియు అతన్ని ప్రేమించండి, మరియు మంచి అవగాహన కొరకు అప్పుడు అతనితో నేనేమీ చెప్పను. నేను ఎల్లప్పుడూ అతనితో స్నేహపూర్వకంగా అసమ్మతితో ఉంటాను. ఏలయనగా నేను అతన్ని ప్రేమిస్తాను, మరియు నిశ్చయంగా అతడు తప్పిపోవటం నాకు ఇష్టం లేదు. అతడు తప్పక నాతోనూ దాన్నే చేయవలసినది. మేము నశించిపోవటను కోరము. తప్పక వాక్యం ఏం చెబుతుందో దానిపై మన తలంపులను ఆధారం చేసుకోవాలి. వాక్యమే సత్యముగా ఉండనిమ్ము, మన సిద్ధాంతములు కాదు, లేక మన తలంపులేమయ్యనవో అవి కాదు. కానీ ఆయన ఏం చెబుతాడో అదియే. సొంత అనువాదము వద్దు. సరిగ్గా వాక్యం ఏం చెబుతుందో అదియే. మొన్నటి రాత్రి అది దరిదాపుగా దైవదోషణగా కనబడినట్టి ఒక దాన్ని నేను చేశాను. అది మొన్న ఉదయమున సేవకుల అల్పాహార విందులో అని నేను నమ్ముతాను. నేను యేసును ఒక పరీక్షపై ఉంచాను. నేనన్నాను, సరిగ్గా అప్పుడు వారు చేసినట్లుగా ఇప్పుడును వారు అలాగ చేస్తున్నారు. బహుశా ఒక క్షణము నేను దాన్ని, మనకు సమయం ఉన్నట్లయితే దాన్ని తిరిగి చెప్పాలనుకున్నాను. లోదరు యొక్క పునరుద్ధరణలో ఆ సమయంలో నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడని అతడు చెప్పాడు. దాన్ని నమ్మిన వ్యక్తి దాన్ని అతడు కలిగి ఉన్నాడు. కానీ మనము కనుగొనేదేమంటే అనేక మంది దాన్ని నమ్మి ఉన్నామని చెబుతారు, కానీ అది వారు దాన్ని కలిగి లేరు. జాన్ వెస్లీ దినముల్లో వారు రెండవ దీవెనను పొందినట్లయితే వారు దాన్ని శుద్ధీకరణ అని పిలిచారు. పూర్తి శుద్ధీకరణము. వారు సంతోషించి కేకలు వేశారు. ప్రతి ఒక్కరూ కేకలు వేసి దాన్ని కలిగి ఉన్నామనుకున్నారు, కానీ వారు దాన్ని కలిగి లేరు. వారు కనుగొన్నారు, వారిలో అనేకులు కేకలు వేసి దాన్ని కలిగి లేరు. పెంతెకొస్తు దినముల్లో వారన్నారు, ఇప్పుడు అది వరముల పునరుద్ధరణ వచ్చుటే అయ్యున్నది. పరిశుద్ధాత్మ బాప్తిస్ము. భాషలతో మాట్లాడిన వాడు దాన్ని కలిగి ఉన్నాడు. అనేకులు భాషలతో మాట్లాడిన వారు దాన్ని కలిగి లేరు. వారన్నారు, మంచిది, అది ఆత్మఫలమయ్యున్నది, అది అదే అయ్యున్నదన్నారు. ఓ కాదు, ఆత్మ యొక్క ఫలం కాదు. క్రైస్తవ సైన్స్ దాన్ని కలిగి ఉన్నది. ప్రేమ ఆత్మ యొక్క ఫలమై ఉన్నది. అలాగైతే వారు ఏ ఒక్కరికంటను ఎక్కువ ప్రేమను కలిగి ఉన్నారు, మరియు యేసుక్రీస్తు యొక్క దైవత్వమును వారు నిరాకరిస్తారు. కేవలము ఆయన ఒక ప్రవక్త అని పిలుస్తారు, ఒక సాధారణమైన మనిషి అంటారు. చూడండి, కాబట్టి అది దాన్ని చేయలేదు. ఒక్క నిమిషం దాన్ని నన్ను ప్రశ్నింపనివ్వండి. యేసును పరీక్ష కొరకు తీసుకుందాం. ఒక్క నిమిషము నేను ఆయనకి వ్యతిరేకంగా ఉండబోతున్నాను. వేదిక మీద నుండి నేను దీన్ని చెప్పుచున్నందుకు దేవుడు నన్ను క్షమించునుగాక. కానీ నేను సరిగ్గా మీకు వెలుగును తెస్తాను. చూడండి, ఇప్పుడు ఈ రాత్రి మిమ్ములను నేనిక్కడ కలిగి ఉన్నాను. నేను మీతో మాట్లాడుచున్నాను. నజరేయుడగు యేసు భూమి మీద ఉన్నప్పుడు ఆ వెనుక నేను మరొక దినముల్లో ఉన్నాను. ఇప్పుడు ఈ మనిషికి నజరేయుడగు యేసుకు వ్యతిరేకంగా తర్కించుటకు నేను మీ యొద్దకు వస్తాను. ఇప్పుడు దేవుడు ప్రేమయ్యి ఉన్నాడని మనందరికీ తెలుసు. ఆయన ప్రేమయ్యి ఉన్నాడని బైబిల్ చెబుతుంది. మంచిది. ప్రేమ ఆత్మ యొక్క దీర్ఘశాంతము, సాత్వికము, సహనము, మంచితనము మొదలగునవి ప్రేమయ్యి ఉన్నవి. ఇప్పుడు నేనంటాను, నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను. మనం ఎరిగి ఉన్నట్లుగా ఒక క్రైస్తవుని తీసుకుందాము. మీ ప్రాచీనమైన యాజకుని వైపు చూడండి. అతని యొక్క తాత ముత్తాత ఒక యాజకుడై ఉన్నాడు. ఒక యాజకుడిగా ఉండుటకు అతడు ఆ వంశావళిలో జన్మించి ఉన్నాడు. ఇప్పుడు మనము కనుగొన్నదేమనగా, మీలోని మిగిలిన వారి వలె అతడు ఒక యవనస్తుని జీవితమును కలిగి ఉండలేడు. అతడేం చేస్తాడు? అతడు ఆ పైన దేవుని వాక్యమును పఠిస్తూ తను తాను అర్పణ చేసుకుంటాడు. అతడు దివారాత్రులు దాన్ని పఠిస్తూ ఉంటాడు. ఆ గ్రంథపు చుట్ట మీద ప్రతి మాటను అతడు ఎరుగవలసి ఉన్నాడు. అతడు దాన్ని
తన హృదయము ద్వారా ఎరుగవలసి ఉన్నాడు. దేని గూర్చి అయినా తప్పక అతడు దాన్ని ఎరుగవలసి ఉన్నాడు. తర్వాత అదియునుగాక నీ యొక్క తల్లిదండ్రులకు వివాహమైనప్పుడు భార్యాభర్తలుగా వారిని జతపరిచిన వారెవరు? మీ దైవభక్తి గల వృద్ధ యాజకుడు గదా. తన పొలం మీద బాకీపడి దానిపై కొంత రుణం ఉన్నప్పుడు ఆ రుణదాతలు దాన్ని తీసుకుంటూ వచ్చినప్పుడు నీ తండ్రి వద్దకు వచ్చిన వారెవరు? ఆయన పక్షమున నిలబడిందెవరు? నీ యొక్క దయగల వృద్ధ యాజకుడు గదా. ఆ గదిలో నీకు జన్మనిస్తూ ఉండగా నీ తల్లి పక్షమున నిలబడిందెవరు? దయగల ఆ వృద్ధ యాజకుడు గదా. నీవు అవసరతలో ఉన్నప్పుడు, నీవు రోగిగా ఉన్నప్పుడు నీ వద్దకు వచ్చేదెవరు? నీ దయగల వృద్ధ యాజకుడు గదా. నిన్ను దీవించి నిన్ను దేవునికి అప్పగించి 8వ దినమున నీకు సున్నతి చేసిందెవరు? నీ దయగల వృద్ధ యాజకుడు గదా. నీ తల్లిదండ్రులు దరిదాపుగా విడిపోటుకు సిద్ధమైనప్పుడు వారిని తిరిగి ఏకం చేసి ఒక్కటిగా పట్టుకున్నదెవరు? నీ దయగల వృద్ధ యాజకుడు గదా. మీ ఇరుగు పొరుగులో ఇబ్బంది ఏర్పడినప్పుడు దాని పట్ల శ్రద్ధ వహించేదెవరు? నీ దయగల వృద్ధ యాజకుడు గదా. నిశ్చయముగా ఇప్పుడు బలి అర్పణ కొరకు గొర్రెపిల్ల అవసరమై ఉన్నదని ఈ విధమైన వృద్ధ యాజకులకు తెలుసు. మీలో అనేక మంది మనుషులు వ్యాపారస్తులై ఉన్నారు, కాబట్టి మీరు గొర్రెపిల్లలను పెంచరు. అయినను దేవునికి ఒక గొర్రెపిల్ల అవసరమై ఉన్నది. వారు కొన్ని వ్యాపారపు కొట్లను తయారు చేసి వారి యొక్క గొర్రెలను అమ్ముతారు. ఆ ప్రకారము వ్యాపారస్తులు అక్కడికి వెళ్ళి వాటిని కొని దేవుడు కోరినట్లుగా వారి ఆత్మకు ఒక బలి అర్పణ అర్పిస్తారు. ఈ యేసు అని పిలువబడు యవనస్తుడు ఏం చేశాడు? అతడు ఎక్కడి నుండి వచ్చాడు? ఒక కన్యక గర్భమున జన్మించానని చెప్పాడు. అలాంటి వెర్రి సంగతిని మీలో ఎవరైనా విన్నారా? అతని తల్లి మరియు యోసేపు వారి వివాహమునకు ముందే అతడు జన్మించాడు. ఇప్పుడు మనము కనుగొనేది ఏంటంటే ఆరంభం నుండియే అతడు ఒక చెడ్డ పేరును కలిగి ఉన్నాడు. ఏ సభ్యత్వపు కార్డును అతడు కలిగి ఉన్నాడు? అతడు ఒక దైవభక్తి గల మనిషి అయితే ఏ గుంపులో అతడు చేరాడు? మీ యాజకులు వాక్యమును తెలుసుకొనుటకు పఠించి 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 ఉన్నారు. అతడు ఇక్కడికొచ్చి మనము నిర్మించిన వాటిని చీల్చివేయుచున్నాడు. అది దేవుడని మీరు పిలుస్తారా? నిశ్చయంగా కాదు. ఇప్పుడు మొన్నటి దినమున మీరు బలి అర్పణ కొనగలిగినట్లు మీ యొక్క యాజకులు ఆ స్థలమును అక్కడ సిద్ధం చేసినప్పుడు ఈ యవనస్తుడు ఏం చేశాడో తెలుసా? దయ తాళ్లతో తోలుతో కొరడాలు చేసి కోపంతో ప్రజల వైపు చూసి ఆ బల్లలను తన్నివేసి అక్కడి నుండి వారిని కొట్టి బయటికి తరివేశాడు. మరియు కోపంతో వారి వైపు చూసుట ఆత్మ యొక్క ఫలమంటారా? చూడండి, యెహోవాను ఆరాధించే అవకాశమును ఒక మనిషికి లేకుండా చేశాడు. వ్యాపారస్తులు ఆయన్ని ఆరాధించగోరుచున్నారు. అతడు గొర్రెలను పెంచాడు. దాన్ని కొనటానికి అతడు అక్కడికి వెళ్ళాడు. ఆయన వారి బలలు పడదూసి వారిని తన్ని బయటికి వెళ్ళగొట్టాడు. అక్కడ ఆత్మ యొక్క ఫలమును ఎవరు కలిగి ఉన్నారు? చూడండి, అక్కడే నీవున్నావు. చూడు, ఆత్మ యొక్క ఫలం కాదు, భాషలు మాట్లాడుట కాదు, కేకలు వేయట కాదు. నీవంటావు, అలాగైతే బ్రెన్హామ్ సోదరుడా, రుజువు ఏమిటి? రుజువు ఏమై ఉన్నది? ఆ గడియలోని వాక్యమే సత్యమని రుజువయ్యున్నది. వారు బైబిల్ను కలిగి ఉన్నారు. యెహోవా ఏమి సంభవిస్తుందని చెప్పి ఉన్నాడో ఆయన ఖచ్చితంగా అదే అయి ఉన్నాడు. దానికి ఏ అనువాదం అవసరం లేదు. అది అక్కడ అనువదించబడింది. అక్కడ మీ యొక్క యాజకులు ఉన్నారు మరియు సమస్తము జరగవలసిన క్రమంలో జరిగి ఉన్నది. కానీ ఇంకను వాక్యమును చూసుట్లో వారు తప్పిపోయారు. ఆ యుగము కొరకు ఆ వాక్యము జీవించినట్లుగా ఆయన తయారు చేశాడు. అదే ఆ యుగము యొక్క రుజువయ్యున్నది. లూథర్ తన యుగం యొక్క రుజువును కలిగి ఉన్నాడు. వెస్లీ తన యుగములో రుజువును కలిగి ఉన్నాడు. పెంతెకోస్తు దాని యుగములో రుజువును కలిగి ఉన్నది. కానీ మనము మరొక యుగములో ఉన్నాం. అవి మంచి కార్యములయ్యున్నవి. కానీ సరిగ్గా ఓ చిన్న బిడ్డ వలె ఒక వ్రేలిని, ఒక కంటిని, ముక్కును కలిగి ఉన్నట్లుగా. కానీ కొద్ది కాలం తర్వాత అతడు ఒక మానవ జీవిగా మారతాడు. అతడు పరిపక్వమైన బిడ్డగా మారవలసినది. అతడు పరిపక్వమైన ఒక బిడ్డగా మారతాడు.
అప్పుడు అతడు ఒక ఆత్మను, శరీరమును, ప్రాణమును కలిగి ఉంటాడు. అప్పుడు చుట్టూ కదలగలడు. ఇప్పుడు మనము కనుగొనేదేమంటే ఇదంతయు యేసు కొంచెం మట్టుకే ప్రకటించి ఉన్నాడు. సరిగ్గా జీవమునకు నిర్ణయించబడిన వారు ఆయన చూశారు, గొప్ప సమూహములు కాదు. ఆయన జనసమూహములు ఎన్నడూ కైపు యొక్క జనసమూహముల వలె ఉండలేదు. ఎందుచేత కైప దేశమునంతా ఒక్కటిగా పిలవగలడు. యేసు కొద్దిమందినే ఏకంగా పిలిచాడు. అనేకులు ఆయన ఎరుగలేదు. వేల కొలది సార్లు, వేల కొలదిగా ఆయన భూమి మీదకు వచ్చినప్పుడు ఆయన భూమి మీద నడిచాడు. కనీసము ఆయన అక్కడ ఉన్నాడని వారికి తెలియదు. కాబట్టి అది అలాగునే మరలా ఉంటుంది. జీవమునకు పిలువబడిన వారి యొద్దకు ఆయన వచ్చాడు. ఎవరు జీవమునకు పిలువబడ్డారో ఆయనకు తెలుసు. దాని పట్ల శ్రద్ధ వహించుట ఆయన పని అయ్యున్నది. ఇప్పుడు వారు సంఘములో నుండి బయటకు వచ్చారని మనం గమనించాము. మరియు వారు ఆయన నమ్మి ఉన్నారు. వాక్యము ఆయనను గూర్చి సమస్తము చెప్పి ఉన్నది. ఆయన అక్కడ ఉన్నాడు. ఒక రోజున ఆయన వారి గృహమును విడిచిపెట్టాడు. నేను 3 విషయములను గూర్చి మాట్లాడతాను. యేసు వారిని విడిచి వెళ్ళాడు. మరణము లోనికి వచ్చింది. అన్ని ఆశలు గతించిపోయినవి. కొన్ని నిమిషములు ఆ 3 విషయముల మీద నేను మాట్లాడతాను. యేసు వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయినప్పుడు ఇబ్బంది లోనికి వచ్చింది. ఇప్పుడు ఆయన నిన్ను విడిచిపెట్టినప్పుడు నీ గృహము, నీవు నివసించే స్థలము ఇబ్బంది మార్గంలో ఉన్నది. యేసు వెళ్ళిపోయినప్పుడు సాతానుకు ద్వారం తెరవబడింది. ఆయన వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోగానే మరణము లోనికి వచ్చింది. యేసు బయటికి వెళ్ళిపోయినప్పుడు మరణము లోనికి వస్తుంది. ఆయన నుండి వేరొకటి మరణమై ఉన్నది. కాబట్టి యేసు బయటికి వెళ్ళిపోయినప్పుడు మరణము లోనికి వచ్చింది. మరణము లాజరుతో నిలిచి ఉన్నది. అప్పుడు వారు నమ్మియున్న మరియు ప్రేమించి ఉన్న వాని కొరకు వచ్చి లాజరు కొరకు ప్రార్థించమని కబురు పెట్టారు. ఏలయనగా ఆయన దేవుణ్ణి ఎరిగి ఉన్నాడని వారు చూసి ఉన్నారు. ఆ వెనుక మాత చెప్పినట్లుగా ఆయన దేవుణ్ణి ఏమడిగినను, ఆయన దేవునికి ఏది చెప్పినను దేవుడు దాన్ని చేస్తాడు. దేవుడు మరియు ఆయన ఒక్కటేనని ఆమె గుర్తించింది. ఆయన ఆ గడియకు వాక్యమై ఉన్నాడు. కాబట్టి ఆమె దాన్ని గ్రహించింది. ఆయనను కనుగొనగలిగినట్లయితే బాగుండేదనని ఆమె ఎరిగిండెను. కానీ ఆయన వెళ్ళిపోయాడు. వారు ఆయన్ని కనుగొనలేకపోయారు. ఆయన కొరకు వారు కబురు పెట్టారు. మరియు వచ్చుటకు బదులుగా ఆయన ఇంకా ముందుకు వెళ్ళాడు. మరలా ఆయనకు కబురు పెట్టారు. ఆయన వచ్చుటకు బదులుగా ఇంకా ముందుకు వెళ్ళిపోయాడు. కొన్నిసార్లు అలాంటి కార్యములు ఎందుకు జరుగుతాయని మనం ఆశ్చర్యపోతాము. కానీ ఆయన్ని ప్రేమించు వారికి సమస్తము సమకూడి మేలు కొరకు జరుగుతున్నవని లేఖనం చెప్పుట్లేదా? ఆయన ఏమి చేస్తున్నాడో ఆయన ఎరుగును. ఆయన ఆలస్యం చేసినను అది పర్వాలేదు. ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకి తెలుసు. అక్కడ ఒక ఉద్దేశ్యం ఉన్నది. యోహాను 5:19 యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చను. తండ్రి ఏది చేయుట కుమారుడు చూసునో అదే కాని తనంతట తాను ఏదియూ చేయనేరడు. ఆయన వేటిని చేయనో దాన్నే కుమారుడు అలాగునే చేయను. కొన్ని దినములు దూరంగా వెళ్ళమని తండ్రి ఆయనకి చెప్పాడు. ఆ దినములు సంపూర్తి అయిన తర్వాత అప్పుడు ఏం చెప్పాడో తరువాత ఆయన చెప్పాడు. అదే, మన స్నేహితుడైన లాజరు నిద్రిస్తున్నాడు. ఆయన అన్నాడు, సరే, అతడు బాగ్గానే ఉన్నాడు. ఆయన అన్నాడు, అతడు చనిపోయాడు. మిమ్మును బట్టి నేనక్కడ లేనందుకు సంతోషము. ఎలయనగా వారు ఆయన్ను అతని యొద్దకు వెళ్ళి స్వస్థపరచమని లేక ఆయనకి ఏదో చేయాలని చెబుతారు. కానీ ఏమి జరగవలసి ఉన్నదో ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన ఏమి చేయుటకు నిర్ణయించబడిందో ఖచ్చితంగా దాన్నే ఆయన చేశాడు. ఆయన తిరిగి వచ్చినప్పుడు మీరు ఆయన్ని గమనించినట్లయితే ఆయన ఈ గృహమును కనుగొన్నాడు. అన్ని ఆశలు గతించిపోయినవి. లాజరు చనిపోయాడు. ప్రతి గడియ ఆయన రంగం మీదకు వస్తాడని తప్పక వారు ఆలోచిస్తూనే ఉన్నారు. ఆయన తప్పక రంగం మీదకు వస్తాడు. ఆయన తప్పక తిరిగి వస్తాడు. చివరిగా అతడు చనిపోయాడు. ఊపిరి అతన్ని విడిచింది. వారు బయటికి వెళ్ళి రక్తమును అతని దేహము నుండి తీసివేసి దేహము కుళ్ళిపోకుండా
సుగంధ ద్రవ్యములు పూసి, నార వస్త్రములు చుట్టి, పరిమళ ద్రవ్యములు పూసి అతన్ని సమాధిలో ఉంచారు. ఒక రాయిని సమాధిపై ఉంచారు. అది ఆ దినముల్లో సమాధి చేయు పద్ధతి అయ్యున్నది. బండలో రంధ్రము తొలిచి దానిపై ఒక రాతిని ఉంచారు. అది వారి పద్ధతి అయ్యున్నది. మొదటి రోజు గతించింది, రెండవ రోజు గతించింది, మూడవ రోజు గతించింది. ఇంతకు మునిపే సమాధులు అతడు కుళ్ళిపోవచ్చున్నాడు. అతను ముక్కు బహుశా రాలిపోయింది. అదే మొదటగా రాలిపోయేదని నేను అనుకుంటాను. అదే ముక్కు. అతడు ఇదివరకే కుళ్ళిపోయాడు. అతని శరీరము తిరిగి భూమి యొక్క ధూళిగా మారింది. అతని ఆత్మ అతని నుండి 4 రోజులు ఎక్కడికో ప్రయాణములో ఉన్నది. ఎన్నడైనా ఈ జీవితంలో అతను చూసే ఆశలన్నీ పోయినవి. అన్ని ఆశలు గతించిపోయినవి. వారు కనిపెట్టి ఉన్నారు. బహుశా ఆయన మొదటి రోజు వస్తాడనుకున్నారు. రెండవ రోజు కూడా రాలేదు. తరువాత అతడు చనిపోయాడు. ఆయన రాలేదు. అప్పుడు నిరాశ చోటు చేసుకున్నది. కొద్ది సమయానికి ఎవరో తప్పక చెప్పి ఉంటారు, బోధకుడు బయట ఉన్నాడని. ఇక్కడ మార్త వీధి గుండా వెళ్ళింది. ఆ చీకటి గడియలో ఆశలన్నీ పోయినప్పుడు యేసు వచ్చాడు. సాధారణంగా ఆయన వచ్చేది అప్పుడే. చూడండి, ఆయన సరిగ్గా అంధకార గడియలో వస్తాడు. యేసు రంగం మీద ప్రత్యక్షమయ్యేది అప్పుడే. ఇప్పుడు గమనించండి, ఆయన వచ్చి మార్తను పిలిచాడు. ఆయన సన్నిధి కొత్త ఆశలను తెస్తుంది. ఆ కుర్రవాడు చనిపోయినప్పటికీ లెక్క కాదు. ఇంకను ఆయన సన్నిధి కొత్త ఆశలను తెస్తుంది. ఈ రాత్రి ఇక్కడ గుండె జబ్బుతో, క్యాన్సర్తో నీవు కూర్చుండి ఉండవచ్చు. వైద్యులు నిన్ను వదిలివేసి ఉండవచ్చు. బహుశా కుర్చీలో కుంటివాడవుగా ఉండవచ్చు. నీకు ఏ ఆశయూ లేదని సైన్స్ చెప్పి ఉండవచ్చు. తగినంత కాల్షియం లేనందున నీ ఎముకలన్నీ మెలితిరిగిపోయినవి. ఇంకెంత మాత్రము నీవు వాటిని వంచలేవు. లేక నీ గుండె బాగా చెడిపోయింది. నీవు ఏ క్షణంలోనైనా చనిపోవచ్చునని వైద్యుడు చెప్పవచ్చు. ఓ క్యాన్సర్తో, క్షయవ్యాధితో ఉన్న ఎందరో ప్రజలు, వారికి చివరి అవకాశం కావచ్చు. బహుశా వైద్యుడు నిన్ను త్రోసివేసినట్లుగా కనపడుతుంది. ఇంకను యేసుక్రీస్తు యొక్క సన్నిధిని గుర్తించుట తిరిగి నీకు నిరీక్షణను తెస్తుంది. కనీసము ఎవరూ నీకు ఆ పేరు చెప్పకపోవచ్చును. బహుశా ఇదివరకు ఎన్నడూ నీవు దాన్ని విని ఉండకపోవచ్చును. కానీ ఎవరు అన్నారు, అక్కడ ఒక సంఘం అన్నది. వారు దేవుణ్ణి నమ్మిన వారు. వారు రోగుల కొరకు ప్రార్థన చేస్తారని నాకు తెలుసు. ఇప్పుడు నీవు త్వరగా చనిపోవటకు సిద్ధంగా ఉన్నావు. చూడు, కొత్త ఆశలు పైకి లేస్తాయి. అది ఎల్లప్పుడూ అలా జరుగుతుంది. ఆ చేటి గడిలో సాధారణంగా ఎవరో దాన్ని గూర్చి చెబుతారు. యేసును గూర్చి నీకు చెబుతారు. ఆయన సన్నిధి కొత్త ఆశలను తెస్తుంది. గత రాత్రి అది చేసినట్లుగా ఏ అనుమానపు ఛాయ లేకుండా సత్యమని రుజువు చేయబడిన వాక్యమును మనం చూశాము. అది ప్రత్యక్షపరచబడి రుజువు చేయబడింది. అది ఈ రాత్రి దాన్నే చేయునుగాక. అదేమనగా 1900 సంవత్సరముల క్రితము జీవించిన యేసు కలవరిలో చనిపోయి 3వ దినమును తిరిగి లేచి శిష్యులకు ప్రత్యక్షమై వారి కన్నులను తెరిచి ఉన్నాడు. మరియు ఈ దినం యొక్క వాగ్దానమును చేసినవాడు ఇప్పుడే తిన్నగా మన మధ్యలో ఉన్నాడు. అది తప్పక ప్రజలకు నిరీక్షణ తెస్తుంది. కొత్త నిరీక్షణను పైకి ప్రకాశిస్తాయి. బహుశా ఎవరన్నారు, కొద్ది కాలము నుండి సంఘము ఒక విధంగా ఎండిపోయినట్లుగా ఉన్నది. కొన్ని నెలల నుండి మాకు తాజా నీరు లేదు. మేము ఒక ఉద్యమను కలిగి ఉండలేదు. ప్రతి ఒక్కరూ పేరుకుపోయినట్లుగా కనబడుచున్నది. మేము సంగమునకు వెళ్ళి ఒక కీర్తన పాడి కొన్ని వర్తమానములు విని తిరిగి వెడతాము. కానీ అకస్మాత్తుగా అప్పుడు మేము ఎండిపోటు ప్రారంభం కాగానే యేసు రంగం మీదకి తిరిగి వస్తాడు. మనలను తాజాపరుస్తాడు. మనకు ఏదో కొత్తదాన్ని తెస్తాడు. ఆయన దాన్ని చేయుటకు ఎల్లప్పుడూ అక్కడ ఉన్నాడు. యేసు లోనికి వచ్చినప్పుడు కొత్త ఆశలు పుట్టుకొస్తాయి. ఆయన యొక్క సన్నిధి నూతన నిరీక్షణను తెస్తుంది. ఆయన ప్రత్యక్షపరచబడిన దేవుని యొక్క వాక్యమై ఉన్నాడని ఆమె ఎరిగిండెను. ఆమె ఆ యుగములను చూసిండెను. లేక ఆమె
చూడకపోయినట్లయితే ఆమె ఇంకను ఆ సాంప్రదాయ సంఘంలోనే ఉండేది. ఆమె ఇంకను ఆ సంఘమునకు చెంది ఉండేది. కానీ ఆమె ఆ వాగ్దాన వాక్యమును చూసి ఉండెను. ఆ వాగ్దాన వాక్యము ఆయన ద్వారా ప్రత్యక్షపరచబడి ఉన్నదని, ఆయన సజీవమైన వాక్యమై ఉన్నాడని ఆమె ఎరిగి ఉండెను. ఆమె దాన్ని గూర్చి విన్నప్పుడు ఎంతమంది ఆమెను విమర్శించినప్పటికీ, అది ఏమైనప్పటికీ ఆమె ఆయన కొరకు వెళ్ళవలసినంత వేగంగా బయటికి వెళ్ళింది. చూడండి, ఆయన ప్రత్యక్షపరచబడిన వాక్యమై ఉన్నాడని ఆమె ఎరిగి ఉండెను. సందేహం లేదు. కానీ తన దినముల్లో ఏలియా ఏమై ఉన్నాడో ఆమె ఆ కథలో చదివి ఉన్నది. ఇప్పుడు ఆ దినమునకు అతడు ప్రత్యక్షపరచబడిన దేవుని వాక్యమై ఉండెను. అతడు ఒక ప్రవక్త అయి ఉన్నాడు. మరియు ప్రభు యొక్క వాక్యము అతని యొద్దకు వచ్చింది. అక్కడ ఒక స్త్రీ ఉన్నది. ఆమెకు ప్రవక్త యొక్క దీవెన ద్వారా ఒక బిడ్డ అనుగ్రహించబడ్డాడు. ప్రవక్త ఆమెను దీవించి ఉండెను. ఆమె ఒక బిడ్డను కలిగి ఉండెను. ఒకరోజు 11 గంటల సమయంలో అతనికి తప్పక ఎండదెబ్బ తగిలింది. తన తండ్రితో పాటు అతడు పొలములో ఉండెను అని బైబిల్ చెప్పలేదు. అది ఎండదెబ్బని అది చెప్పింది. అయితే అతడు నా తల నా తల అని ఏడ్చుట ప్రారంభించను. పగలు 11 గంటల వేళలో అతడు ఒక సేవకుని కలిగి ఉండెను. తండ్రి అతనితో బోలింటికి పంపెను. మధ్యాహ్నం వరకు అతడు తల్లి తొడ మీద పండుకొని రోగిగా, ఇంకా రోగిగా మారి చివరకు చనిపోయాడు. ఇప్పుడు ఆమె నిరాశ చంద్రుడు బదులుగా పొరుగు వారందరూ వచ్చి ఏడ్చుచున్నారు. కానీ తల్లి నిబ్బరంగా ఉన్నది. బిడ్డ చనిపోయాడు. ఆమె ప్రవక్త కొరకు సిద్ధపరిచిన ఆ చిన్న పైగదిలోనికి బిడ్డను తీసుకుని వెళ్ళి అతన్ని మంచం మీద పెట్టింది. తన పనివాంత అన్నది, నాకు గాడిదకు గంత కట్టుము, తిన్నగా పోనీయి, నేను చెప్పే వరకు దాన్ని ఆపవద్దు. ఓ అయ్యో, అది అంతే. రచ్చ చేయుటకు మరియు వాదించుటకు నాకు సమయం లేదు. ఆ దినములు గతించిపోయినాయి. మనము ముందుకు సాగుదాం. మనము తప్పక అక్కడికి వెళ్ళాలి. మనకు ఒక అవసరత ఉన్నది. నీవు ముందుకు సాగిపో. నేను నీకు ఆజ్ఞాపించే వరకు తోలు టాపవద్దు. కాబట్టి అలాగేనని అతడన్నాడు. వారు ఏలియాను సమీపించే వరకు వెళ్ళారు. ఏలియా దైవజనుడయ్యుండి క్రీస్తు వలె కాదు. క్రీస్తు అన్నిటిని ఎరుగును. ఎలయనగా ఆయన దేవుడై ఉన్నాడు. ఏలియా దేవునిలో ఒక భాగమై ఉన్నాడు. అది ఏలియాలో ఉన్న క్రీస్తు. అది ఆ గడి యొక్క వర్తమానమై ఉన్నది. ఎలయనగా ఆ గడి యొక్క వాక్యము ఆ ప్రవక్తతో ఉన్నది. యేసు ప్రవక్తల యొక్క సంపూర్ణత అయి ఉన్నాడు. వారిలో ప్రతి ఒక్కరూ ఆయన్ను ప్రత్యక్షపరిచారు. అదంతే. యేసేపు మొదలుకొని ప్రతి చోట 30 వెండి నాణెములకు అతడు అమ్మబడ్డాడు. అతడు క్రీస్తును సూచించాడు. అలాగనే మోషే కూడా. దావీదు ఒక త్రోసివేయబడిన రాజుగా ఏడుస్తూ కొండ మీద కూర్చున్నాడు. కారణము, అతడు త్రోసివేయబడ్డాడు. 800 సంవత్సరముల తర్వాత దేవుని యొక్క కుమారుడు కొండ మీద కూర్చున్నాడు. అది దావీదులో ఉన్న క్రీస్తు యొక్క ఆత్మీయున్నది. అయ్యో, ఆయన దావీదు యొక్క వేరు మరియు చిగురు రెండూ అయ్యున్నాడు. ఒక త్రోసివేయబడిన రాజుగా కొండ మీద కూర్చుండి ఏడుస్తున్నాడు. యెరూషలేమా, యెరూషలేమా, కోడి తన పిల్లలను రెక్కల కిందికి ఎలాగు చేర్చుకున్నో అలాగునే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలెను ఉంటిని. అదేమై ఉన్నది? అది ఆ వెనుక ఉన్న క్రీస్తయ్యున్నాడు. దావీదు ఆ కీర్తన వ్రాసినప్పుడు అది విలపించుచున్న క్రీస్తయ్యున్నాడు. నా దేవా, నా దేవా, నీవు నన్ను ఎలా విన్నాడితివి? వారు నా చేతులను పాదములను పొడిచి ఉన్నారు. నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను. నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు. నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. అది దావీదులో ఉండి మాట్లాడుచున్న క్రీస్తయ్యున్నాడు. అది నిజం. అది వాక్యం యొక్క ప్రత్యక్షత అయ్యున్నది. ప్రవక్తల చేత పలుకుబడిన వాటిని నెరవేర్చుటకు క్రీస్తు వచ్చి ఉన్నాడు. కారణము, వాక్యము ప్రవక్తలతో ఉన్నది. ప్రవక్తలు ఆయన గూర్చి ఏం చెప్పారో దాన్ని నెరవేర్చుటకి ఆయన వచ్చాడని గత రాత్రి పాఠంలో ఆయన అన్నాడు. కారణమేమనగా, వారు వాక్యమును కలిగిండిరి. మరియు ఏలియా దేవుని యొక్క ప్రవక్త అయి ఉన్నాడు. ఆ దినం యొక్క వాక్యము. కాబట్టి షునేము స్త్రీ ప్రవక్త వచ్చి దేవుని యొక్క శక్తిని ప్రత్యక్షపరచు వరకు
ఆ ప్రవక్తతో నిలిచి ఉండెను. మరియు అతడు తాను ఆ బిడ్డపై పండుకొనగా ఆ బిడ్డకు జీవం వచ్చెను. ఇప్పుడు మా అత్త పాత్రలు కడుగుచు తదితరములు వంటి వాటి పట్ల శ్రద్ధ తీసుకుని ఉన్నప్పటికీ మార్త తప్పక దాన్ని గుర్తించను. కాని అక్కడ ఆమె తన నిజమైన రంగును చూపించింది. ఆమె లోపట నిజంగా ఏమి ఉన్నదో ఆమె చూపించింది. ఆమె త్వరగా ఆయనను తీసుకొని వచ్చుటకు వెళ్ళింది. ఏలియాలో దేవుడున్నట్లయితే దేవుడు క్రీస్తులో ఉండవలస్తున్నాడు. కారణము ఆయన ఆ వ్యక్తి అయినని ఆయన రుజువు చేసి ఉన్నాడు. ఆమెన్. అది నాకు ఇష్టము, ఆ తీర్మానము. ఆమె ఆయన యొద్దకు వెళుతుంది. ఆమె ఆయన యొద్దకు వెళ్ళాలి. ఆమె ఆయన యొద్దకు వెళ్ళగా ఆయనను కనుగొన్నది. ఇప్పుడు గుర్తుంచుకోండి, దేవుడు ఎన్నడూ తన ప్రణాళికను మార్చలేదని ఆమె ఎరిగి ఉండెను. ఆయన ఏలియాలో ఉండి మృతులను లేపినట్లయితే ఆయన క్రీస్తులో ఉండి మృతులను లేపగలడు. ఆయన దాన్ని చేయకపోయినప్పటికీ ఎలయనగా అది దేవుడై ఉన్నాడు. ఇంకనూ ఆయన మారలేదు. ఆయన ఎనడైనా ఎంత దేవుడిగా ఉన్నాడో ఈ రాత్రియు అలాగనే ఉన్నాడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఆయన మారినవాడు. ఆయనలో అది ఉన్నదని ఆమె ఎరిగిండెను. గమనించండి, కొన్ని నిమిషంలో అది దాన్ని రుజువు చేసింది. ఆమె సోదరుని గూర్చి ఆమె ఆయనకు ఒకటి చెప్పినప్పుడు ఆమె అన్నది, ప్రభువా, నీవు అది అయి ఉన్నావని నేను నమ్ముచున్నాను. ఆయన అన్నాడు, పునరుద్ధానమును మరియు జీవమును నేనే. అతడు చనిపోయినను ఇంకా అతడు బ్రతుకును, మరియు నా యందు విశ్వాసముంచువాడు ఎన్నడూనూ చనిపోడు. నేనే మోషేలో మండే పొదలో ఉన్నవాడను నేనే, పునరుద్ధానము నేనే, జీవము నేనే వేరు చేయబడను. నేను ఇంకనూ ఆయన్నై ఉన్నాను. పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు ఎన్నటికీ చనిపోడు. ఆయన వాగ్దానం చేయబడిన వాక్యమై ఉన్నాడని ఈ గొప్ప నిశ్చయితను ఆమె కలిగి ఉన్న తరువాత ఆయన ప్రవక్త అయ్యుండి దాన్ని చెప్పినప్పుడు ఆయన అబద్ధమాడలేడు. అందుచేత నేనే అని ఆయన చెప్పినప్పుడు నేను ఆయనను పునరుద్ధానమును జీవమునై ఉన్నాను. ఆమెనది, ఈ లోకములోనికి రావలసిన దేవుని కుమారుడువు నీవే అని నేను నమ్ముచున్నాను. నా సోదరుడు చనిపోయినను సమాధిలో అక్కడ ఉండినను అతని శరీరం ఇప్పుడు కుళ్ళిపోవచ్చున్నది. కానీ ఇప్పుడైనను నీవు ఏది చెప్పినను అది నెరవేరుతుంది. నిజము. ఆమె కోరిందంతా దాన్ని ఆయన చెప్పుట వినుటయే. ఆమెన్. ఓ మార్తా, ఈ రాత్రి మనం ఎక్కడున్నాము? కేవలము మాట సెలవిమ్ము. నా సేవకుడు బ్రతుకుతాడు. కేవలము ఆయన దాన్ని చెప్పుట వినుము. ఆయన దాన్ని చెప్పాడని వారు వచ్చి ఆమెకు చెప్పారు. కానీ ఇక్కడ ఆయనే స్వయంగా ఇక్కడున్నాడు. ఓ దేవా, వారు చూడగలిగినట్లు గుడ్డి నేత్రములను తెరువుము. ఆయన సన్నిధిలో ఆయన వాక్యమును మాట్లాడినప్పుడు అది ఎల్లప్పుడూ ప్రత్యక్షపరచబడుతుంది. ఆమెనది, నీవు దేవుని ఏమడిగినను అది దేవుడు నీకిస్తాడు. కేవలము నన్ను దాన్ని విననీయండి. ఆ మాట ఆయన చెప్పాలని ఆమె కోరింది. అంత మట్టుకే ఆమె వినగోరింది. కేవలము వాక్యమును పొందుము. ఆమెకు అవసరమైంది అంత మట్టుకే. ఆయన దాన్ని చేస్తానని చెప్పుట వినుటే అప్పుడే ఆయన దాన్ని చేసి ఉండేవాడే. కానీ మీరు చూడండి, తండ్రి యొక్క దర్శనం ప్రకారము ఆయన సమాధి వద్ద నిలబడవలసి ఉండెను. ఓ అయ్యో, నీ విశ్వాసమును పట్టుకుని ఉండుము. సమస్తమును దేవుడు సరిగ్గా చేస్తాడు. అదంతయు సక్రమంగానే ఉంది. ఆయన సమాధి యొద్దకు వెళ్ళు వరకు కొంచెం కనిపెట్టుము. గమనించండి, ఆశలన్నీయు సమస్తము పోయినప్పుడు సైతము ఆయన దాన్ని చెప్పాలని ఆమె కోరింది. అతడు చనిపోయాడు, సమాధిలో కుళ్ళిపోవచ్చున్నాడు. కాని ఆమె కోరిందల్లా ఆయన దాన్ని చెప్పుట వినుటే. ఇప్పుడు ఆయన చెప్పినప్పుడు పునరుద్ధానమును జీవమును నేనే. ఆమె దాన్ని నమ్మింది. ఇప్పుడు గమనించండి, పునరుద్ధానమును జీవమును నేనే అని ఆయన చెప్పుటను ఆమె విన్నప్పుడు ఆమె అసాధ్యములను నమ్మవలసినది. అతడు చనిపోయినను తిరిగి బ్రతుకును, మరియు బ్రతికిన యందు విశ్వాసముంచువాడు ఎన్నటికీ చనిపోడు. నీవు నమ్ముచున్నావా అని ఆయన అన్నాడు. ఆమె అన్నది, అవును ప్రభువా, నేను దాన్ని నమ్ముచున్నాను. నీవు ఈ లోకమునకు రావలసిన దేవుని కుమారుడువై ఉన్నావని నేను నమ్ముచున్నాను. అది నాకిష్టము. నేను దీన్ని ఇదివరకు చెప్పాను. అది తిరిగి మరలా నిలబడుతుంది. ఈ మధ్యనే నేను ఒక స్త్రీతో మాట్లాడుచుంటుని.
అది ఒక ఫలానా సంఘమై ఉన్నదని కొద్దిసేపటి క్రితం నేను సూచించాను. ఆయన దేవుడై ఉన్నాడని, ఆయన దైవత్వమును వారు నమ్మరు. ఆయన ఒక ప్రవక్త అని, ఒక మామూలు మనిషి అని వారంటారు. ఆయన నిజంగా అదే అయి ఉన్నాడు. ఆయన అది మరియు దేవుడై ఉన్నాడు. యేసు శరీరమై ఉన్నాడు, మనిషి, బాలుడు. దేవుడు ఆయనలో నివసించి ఉన్నాడు. దేవుడు ఆయనలో ఉన్నాడు. ఆయన దైవమానవుడు. ఆయన మానవుడై ఉన్నాడు. ఇంకను ఆయన శరీరములో ప్రత్యక్షపరచబడిన దేవుడై ఉన్నాడు. మనం యేసును చూసినప్పుడు మనం దేవుని చూస్తాము. అదే ఆయన చెప్పాడు, మీరు నన్ను చూసినప్పుడు తండ్రిని చూసి ఉన్నారు. ఏలైనగా ఆయన ప్రతిబింబమై ఉన్నాడు. కారణము ఆయన వాక్యమై ఉన్నాడు. ఆమెన్. అది ఆది యందున్నది. ఆమెన్. దేవుడని ఆయన ప్రవక్తలను పిలిచాడు. మీకు తెలుసా, దేవుని వాక్యము ఎవరికి వస్తుందో వారిని మీరు దేవుడు అని పిలిచారు. నేను దేవుని యొక్క కుమారుణ్ణని చెప్పినప్పుడు మీరు ఎలా నన్ను దోషిగా చేస్తారు? కారణము అదే వాక్యము ఆయన అక్కడ ఉంటాడని చెప్పింది. అక్కడే వాక్యము తిరిగి ప్రత్యక్షపరచబడింది. మరియు ఇంకను వారు దాన్ని నమ్మరు. ఈ స్త్రీ నాతో అన్నది, నేను నీకు రుజువు చేయగలను, నీవు బోధించుట నాకిష్టం, కానీ ఒక్క విషయం నీవెంతో ఎక్కువగా చేస్తున్నావు అన్నది. మంచిది. ఏమిటి? నీవు యేసు మీద ఎంతో ఎక్కువగా గొప్పలు చెబుతున్నావన్నది. నేనన్నాను, ఆయన వచ్చినప్పుడు అంతమట్టుకే నాపై వ్యతిరేకతను కలిగి ఉంటాడని నేను నమ్ముతాను. ఆమెనది, అంతమట్టుకే ఆయన నీలో కనుగొనే పొరపాటు. అప్పుడు నేనన్నాను, నాకు 10,000 నాలుకలున్నను ఆయన ఏమై ఉన్నాడో నేను తగినంతగా మాట్లాడలేను. ఓ అయ్యో. ఆమెనది, అయితే నీవు ఆయన్ని దేవునిగా చేస్తున్నావు. నేనన్నాను, ఆయన దేవుడై ఉన్నాడు, లేక ఆయన దేవుడు కానిచో ఎన్నడైనా ఈ ప్రపంచము కలిగి ఉన్న గొప్ప మోసగాడై ఉన్నాడు. ఆమెనది, ఆయన ఒక ప్రవక్త. నేనన్నాను, ఆయన ఒక ప్రవక్త అయి ఉన్నాడు, అది సత్యము. ఒక దేవ ప్రవక్త. వాక్యము యొక్క సంపూర్ణత. వాక్యము ఎవరి యొద్దకు వస్తుందో అదే అతన్ని ప్రవక్తగా చేస్తుంది. కానీ ఆయన వాక్యము యొక్క సంపూర్ణత అయి ఉన్నాడు. ఆమెనది, నేను నీకు రుజువు చేయగలను, నీవు ఆయన్ని దేవుడిగా చేస్తున్నావన్నది. నేనన్నాను, ఆయన దేవుడై ఉన్నాడు. ఆమెనది, ఆయన దేవుడిగా ఉండలేడు. నేనన్నాను, ఆయన దేవుడై ఉన్నాడు. ఆమెనది, నేను బైబిల్ నమ్ముతానని నీవన్నావు. నేనన్నాను, నేను నమ్ముతాను. ఆమెనది, ఆయన దేవుడు కాదని నీ సొంత బైబిల్ ద్వారా నేను రుజువు చేస్తాను. నేనన్నాను, చేయమన్నాను. బైబిల్ అలా చెబితే అప్పుడు నేను దాన్ని నమ్ముతాను. ఏలయనగా వాక్యం సత్యమై ఉన్నదని నేను నమ్ముతాను. ఆమెనది, లాజరు సమాధి ఎద్దుకు వెళ్లే దారిలో మీకు గుర్తున్నదా? పరిశుద్ధ యోహాను 11వ అధ్యాయము. నేనన్నాను, మేడం, నాకు నిశ్చయముగా జ్ఞాపకమున్నది. ఆమెనది, బాగుంది. ఇప్పుడు ఆ మార్గమును వెళుచుండగా ఆయన ఏడ్చాడు, ఆయన కన్నీళ్లు విడిచాడని బైబిల్ చెప్పింది. నేనన్నాను, ఆయన కన్నీళ్లు విడిచాడని నిశ్చయంగా బైబిల్ చెప్పింది. ఆమెనది, ఆయన దేవుడయ్యుండి ఎలా ఏడవగలడు? నేనన్నాను, ఆయన మానవుడు. మానవుడు మరియు దేవుడా? నేనన్నాను, అవును స్త్రీ, నీవు దాన్ని చూసుట్లో తప్పిపోయావు. ఏడ్చుచున్న వారితో ఏడ్చుచు ఆయన వారితో పాటు దారిలో వెళుచుండెను. అది నిజము. దుఃఖపడేవారితో ఆయన దుఃఖపడ్డాడు. ఆయన ఒక మనిషి, కానీ ఆయన తన పెళుసైన దేహమును తిన్నగా చేసుకుని లాజరు బయటికి రా అన్నప్పుడు 4 రోజుల క్రితం చనిపోయిన మనిషి తన పాదముల మీద నిలబడ్డాడు. అది మనిషి కంటే ఎక్కువ తీసుకుంటుంది. అది మనిషిలో ఉన్న దేవుడై ఉన్నాడు. దేవుడు తప్ప చనిపోయిన వారిని ఎవరు లేపగలరు? పునరుద్ధానమును జీవమును ఆయనే. అది సత్యము. ఆ రాత్రి సముద్రం మీద ఆయన అలిసిపోయి పడవ వెనక పండుకున్నప్పుడు అక్కడ 10,000 దయ్యములు ఆ రాత్రి సముద్రంలో ఆయన్ను ముంచివేయాలని ప్రతిజ్ఞ చేసినవి. ఆ పాత పడవ తుఫానుతో ఉన్న సముద్రం మీద చుట్టూ మూతవలే ఎగురుచుండెను. ఆ దయ్యములు అనుకున్నాయి, మనం ఇప్పుడు ఆయన్ను పట్టుకున్నాము, ఆయన నిద్రపోతున్నాడు, వీళ్ళందరినీ మనం ముంచివేద్దాం. ఓ, ఆయన మానవుడు, అలిసిపోయాడు. కానీ ఆయన ఒక్కసారి మేల్కొనగానే ఆయన పడవ అమరంపై నిలబడి పైకి చూసి నిమ్మడించుమన్నాడు. అలలు మరియు గాలులు ఆయనకు లోబడినవి. ఆయన మానవుని కంటే ఎక్కువైనవాడు. ఆ కొండ మీద నుండి దిగి వస్తున్నప్పుడు తినుటకు ఒక రొట్టె ముక్క కొరకు ఎదురు చూచుండెను, లేక అంజూరు ఫలం కొరకు. కాని ఆయన 5 రొట్టెలు
మరియు 2 చిన్న చేపలు తీసుకుని 5,000 మందికి భోజనం పెట్టినప్పుడు అది ఆ మనిషిలోని దేవుడు, అది సత్యము. ఓ ఎన్నడైనను ప్రాధాన్యతని ప్రతి మనిషి దాన్ని నమ్మాడు, కవులందరూ దాన్ని నమ్మారు, అది నిజము, ఆశ్చర్యం లేదు. ఒకరిలా వ్రాశారు, జీవిస్తూ ఆయన నన్ను ప్రేమించాడు, చనిపోతూ ఆయన నన్ను రక్షించాడు, సమాధి చేయబడి నా పాపములను దూరంగా మోసుకుని వెళ్ళాడు, తిరిగి లేచి శాశ్వతంగా ఉచితంగా నన్ను నీతిమంతుడిగా చేశాడు, ఒక దినమున ఆయన రానయ్యున్నాడు, ఓ మహిమకరమైన దినము. ఎడ్డీ పెరోనెట్ అతడు తన పాటలను అమ్ముకొనలేదు. ఒక రోజున పరిశుద్ధాత్మ యొక్క బలమైన ప్రభావం కింద తత్తరిల్లుచు కలము లాక్కుని ప్రారంభోత్సవ పాటను అతడు వ్రాశాడు. యేసునామం యొక్క శక్తిని అందరము స్తుతిద్దాము, దూతల మోకరిల్లి సాగిలపడాలి, రాజకత్వపు కీర్తిని ముందుకు తెద్దాము, అందరికీ ఆయన్ను ప్రభువుగా కిరీటం పెడదాము. హల్లెలూయా! నిశ్చయముగా ఆయన అదే ఉన్నాడని మనం నమ్ముతాము. అవునండి, ఇప్పుడు ఆ దినము యొక్క అధునాతన ఆలోచన విధానమునకు వ్యతిరేకంగా ఆమె అసంభవములను తప్పక నమ్మవలసి ఉండును. కాబట్టి ఏదో సంభవించుటకు, కొత్త జీవమును చూచుటకు నీవును అసంభవములను నమ్మవలసి ఉన్నది. ఆయన గుర్తింపబడినట్లయితే ఆయన వాక్యంగా ఉన్నాడని ఆమె ఆయన్ని గుర్తించింది. అప్పుడు అసంభవములు సంభవిస్తాయి. ఎలయనగా ఆయన రక్షకుడై ఉన్నాడు, మరియు ఆయన చెప్పిన ప్రతిదాని ప్రక్కన ఆయన నిలబడతాడు, మరియు నమ్మువానికి సమస్తము సాధ్యమే. అది ఆయన మాట. అయితే దేవుణ్ణి తన వాక్యం వద్ద తీసుకున్నప్పుడు అసంభవములు సంభవములుగా ప్రత్యక్షపరచబడతాయి. అవునండి, దేవుణ్ణి ఆయన వాక్యమునొద్ద తీసుకున్నప్పుడు అసంభవములు సంభవములుగా ప్రత్యక్షపరచబడతాయి. అది అలాగున ఉంటుందని దేవుడు చెప్పినప్పుడు నీవు ఆ మాటను తీసుకుని అది ఏమిటో గమనించు. అసాధ్యములు సంభవిస్తాయి, అవి నిశ్చయంగా సంభవిస్తాయి. కానీ గమనించండి, వాటన్నిటి మధ్యలో సైతము ఆమె అన్నది, ప్రభువా, ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు దాన్ని చేస్తాడు. ఆ మాటను ఆయన నుండి పొందాలని ఆమె ఎరిగిండును. ఆమె చేయవలసిందంతా అదే, ఆ మాటను పొందుటయే. అవును, అది ఒక అంధకారపు గడియే ఉన్నది. మరియు యేసు దారి వెంబడి వచ్చి పిలిచి ఉన్నాడు. ఓ ఎలాంటి కార్యమును వారు చూశారు, ఒక పునరుద్ధానం. ఆ చేటు గడియలకు వచ్చిన మరికొందరు మనం చూద్దాం. ఒకప్పుడు యోబు అని పేరు గల ఒక మనిషి ఉన్నాడు. బైబిల్లోని అతి ప్రాచీనమైన ప్రవక్తల్లో ఒకరు. అతడు గొప్ప మనిషి. అతడు ప్రభువును ప్రేమించి ఉన్నాడు, మరియు సమస్తము ఎలాగు చేయాలో అతడు ఎరిగి ఉన్నాడు. మరియు సాతానుడు అతన్ని పరీక్షకు పెట్టాలనుకున్నాడు. కాబట్టి ఒక దినమున సాతానుడు దేవునితో ఇలా అన్నాడు, అవును సాతానా, నువ్వెక్కడి నుండి వచ్చి ఉన్నావు అని ఆయన వాడితో అన్నాడు. వాడన్నాడు, ఓ భూమి మీద ఇటు అటు సంచరిస్తూ తిరుగులాడుతూ ఉన్నాను. ఆయన అన్నాడు, నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించుతావా? ఈ భూమి మీద అతను వంటి వాడెవడనూ లేడు. అతడు ఒక పరిపూర్ణమైన మనిషి. వాడన్నాడు, ఓ నిశ్చయముగా నీవు అతనికి సమస్తమును ఇచ్చి ఉన్నావు, అతనికి సమస్తమును చేసి ఉన్నావు. నిశ్చయముగా అతడు ఒక గొప్ప మనిషి. అయితే ఒక్కసారి నన్ను అతన్ని తీసుకొని నేను రాగమును మార్చివేస్తాను, నీ ముఖం ఎదుటనే నిన్ను శపించినట్లు చేస్తాను. ఆయన అన్నాడు, నీవు దాన్ని చేయలేవు. ఒక విశ్వాసి యందు అది ఆయన నమ్మకమయ్యున్నది. ఎందుచేత ఆయన అనంతుడై ఉన్నాడు, ఆయన శాశ్వతుడై ఉన్నాడు, ఆయన ఆది నుండి అంతవరకు ఎరిగినవాడు. సాతానుడు దాన్ని చేయలేడని ఆయనకి తెలుసు. కారణము ఆయన వాక్యమై ఉన్నాడు. యోబు ఏమి చేస్తాడో ఆయన ఎరిగి ఉన్నాడు. ఇప్పుడు యోబును గుర్తు చేసుకోండి. వాడు కురుపులతో యోబును బ్రద్దలు చేశాడు, అతని పిల్లలను చంపాడు, అతడు కలిగి ఉన్న సమస్తమును తీసుకున్నాడు. అతని ఆరోగ్యం క్షీణించిపోయింది. అతను ఓదార్చువారు సైతం వచ్చి అతడు ఒక రహస్య పాపి అని నిందించుడు తప్ప మరి ఏమీ చేయలేకపోయారు. వృద్ధుడైన యోబు ఎలాంటి స్థానమునకు వచ్చాడనగా అతడు ఎంతో చింతాక్రాంతుడయ్యాడు. మొదటగా నీవును చింతాక్రాంతుడుగా కావాలి. నీవు నీ యొక్క మార్గములోని సమయం యొక్క అంతములోనికి రావాలి. యోబు తన మార్గం యొక్క అంతంలోనికి వచ్చాడు. అప్పుడు అతడు అన్నాడు, నా జన్మదినము శపించబడునుగాక, కనీసము సూర్యుడు ప్రకాశింపకుండునుగాక, రాత్రివేళ కనీసము చంద్రుడు ప్రకాశింపకుండునుగాక, నా పేరు ఎన్నడూ పిలువబడకుండునుగాక,
ఆ వేదనలో అప్పుడు యేసు దారి వెంబడి వచ్చాడు. అతడు క్రిందకు చూసి అన్నాడు, నేను మనిషిని చూస్తాను. ఒక పుష్పము చనిపోతుంది, అది మరలా వసంతకాలంలో తిరిగి బ్రతుకుతుంది. ఒక చెట్టు క్రిందికి ఊడ్చివేయబడుతుంది, నీటి యొక్క సువాసన ద్వారా అది తిరిగి పైకి బ్రతుకుతుంది. వృక్షజీవమంతయు తిరిగి బ్రతుకుటను అతడు చూశాడు. కాని అతడు అన్నాడు, ఒక మనిషి అతడు ప్రాణం విడిచి మట్టిలో ఉంచబడతాడు. అతడు ఎక్కడున్నాడు? అతడు ఒక వృద్ధుడై ఉన్నాడని అతడు ఎరిగి ఉండెను. అతడు అన్నాడు, అతని కుమారులు అతన్ని గూర్చి విలపించడానికి వచ్చారు, కానీ అతడు దాన్ని గ్రహించలేదు. ఓ, నీ ఉగ్రత దాటిపో వరకు నన్ను సమాధిలో దాచి నన్ను రహస్య స్థలములో దాచిపెట్టుము. మరియు అతడు మాట్లాడుచు అలాగును ముందుకు వెళ్ళాడు. అతడు తన వేదన యొక్క అంతంలో ఉన్నాడు. ఏమి సంభవిస్తుంది? అతడు తన వేదన యొక్క అంతంలో ఉన్నాడు. ఏమి సంభవిస్తుంది? ఆకులు బ్రతుకుతాయి, మరలా తిరిగి చెట్లు మీదకు వస్తాయి, పుష్పమును మరలా తిరిగి వస్తాయి, సమస్తము పైకి వస్తుంది. కానీ మనిషి తన ప్రాణమును విడిచి మట్టిలో ఉంచబడతాడు. అతడు వేదంలో ఉన్నాడు. ఆ యుగములో అతనికి ఏమి సంభవిస్తుందో అతడు ఎరుక్కు ఉండెను. అతడు అలాగున్నప్పుడు అప్పుడు యేసు క్రిందికి వచ్చెను. దేవుడు ఆకాశం వైపు అతని తలను త్రిప్పెను. మరియు చివరి దినముల్లో యేసు వచ్చుటను అతడు చూశాను. ఆ కటిక చీకటి గడిలో అతని భార్య అన్నది, దేవుణ్ణి శపించి చనిపోము. అయినను అతడు అన్నాడు, ఓ స్త్రీ, నీవు మూర్ఖురాలు వలె మాట్లాడుచున్నావు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొను, యెహోవా నామము స్తుతించబడునుగాక. అతని భార్య సైతం అతను త్రోసివేసింది, అతని సంఘం అతను త్రోసివేసింది, ప్రతి ఒక్కరు అతను త్రోసివేశారు. ఆ చీకటి గడియలో ఎక్కడి నుండి ఎక్కడికి వెళుచున్నాడు అతనికి తెలియదు. అంతటా యేసు వచ్చాడు. అప్పుడు అతడు బిగ్గరగా కేకలు వేశాడు, నా విమోచకుడు సజీవుడనియు అంత్య దినమున ఆయన భూమి మీద నిలబడిననియు నేను ఎరుగుదును. ఇలాగు నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూసేదను, నా మట్టుకు నేనే చూసేదను. అతని కటిక చీకటి గడియలో యేసు క్రిందికి వచ్చాడు. అవునండి, మోషే కారణము కటిక చీకటి గడియ అతనికి వచ్చింది. అతడు తిన్నగా విధి నిర్వహణ మార్గములో ఉన్నాడు. ఆ పైన పొదలో దేవుని కలుసుకున్నాడు. నేను నేనే అని ఆయన అన్నాడు. అతడు అక్కడికి వెళ్ళి ఎన్నే ఎంబ్రే అను అన్ని రకముల అనుకరణలు చేయవారితో, ఆయన పనిని అనుకరించు వారితో అతడు పోరాడి ఉన్నాడు. ఇదంతయు అతడు దేవుని కొరకు నమ్మకంగా నిలబడ్డాడు. చివరగా ఇశ్రాయేలును ఒప్పించాడు. ఇక్కడ అతడు ఐగుప్తు నుండి బయటకు వచ్చాడు. పైకి వాగ్దాన భూమికి వెడుచున్నాడు. అక్కడ దేవుడన్నాడు, మీరు ఈ పర్వతం మీద నన్ను ఆరాధిస్తారు. అది దేవుని వాక్యమై ఉన్నది. ఆ పర్వతం గుండా వెళ్ళవలసినదని మోషే ఎరిగి ఉండెను. ఆమెన్. దేవుడు ఆ రీతిగా చెప్పాడు. ఏ ఫరో అతను చంపలేడు, ఏ దెయ్యము అతను చంపలేదు, ఏది అతను చంపలేదు. అతడు ఆ పర్వతమునకు వచ్చున్నాడు. ఆమెన్, హల్లెలూయా. నేను భక్తిగా అనుభూతి చెందుచున్నాను. అతడు పర్వతం వద్దకు వెళుచున్నాడు. కాబట్టి మనము మహిమకు వెళ్లే మార్గంలో ఉన్నాము. ఏదీ మనలను ఆపబోవట్లేదు. లేదండి, దేవుడు ఆయన వాక్యమును సత్యమని రుజువు చేయబోతున్నాడు. ఏది సంభవించినప్పటికీ నేను లెక్క చేయను. ఎలాగైనను ఆయన దాన్ని చేయబోతున్నాడు. అవును, అతడు దారిలో ఉన్నాడు, తిన్నగా విధి నిర్వహణలో ఉన్నాడు. అతడు ఇక్కడ పర్వతములతో ముట్టడి వేయబడి ఉన్నాడు. అతని వెనుక ఒక గర్జన అతడు వింటున్నాడు. అది ఏమిటి? వేల కలదుగా వచ్చుచున్న ఫరో యొక్క రథములు, ఆయుధములు ధరించిన వారు ఈటలతో స్వారీ చేయొచ్చు వారిని క్రిందికి తొక్కివేయటకు వస్తున్నారు. అక్కడ ఎర్ర సముద్రం ఉన్నది, అతన్ని కత్తిరించి వేసినది. అతడు ఏం చేశాడు? అతడు చింతలో పడ్డాడు. ప్రజలు కేకలు వేయుచున్నారు. ఓ, ఇప్పుడు దాని కొరకు మనము లోపల ఉన్నాము. ఫరో మమ్మను చంపివేస్తాడు, అతని కత్తులు మమ్మల్ని చీల్చివేస్తాయి, మా పిల్లలు ఇక్కడ అరణ్యంలో చనిపోతారు. ఓ దేవా అని మోషే మొరపెట్టాడు. అప్పుడు యేసు రంగం మీదకు వచ్చాడు. ఆయన అగ్నిస్తంభమై ఉన్నాడు. అది నిజము. ఆయన దిగివచ్చి అతనికి మరియు అపాయమునకు మధ్యలో నిలబడ్డాడు. ఆమెన్. ఆయన మన మధ్యవర్తి అయి ఉన్నాడు. ఆయన మన మధ్య నిలబడువాడై ఉన్నాడు. ఆమెన్. ఒక మధ్యవర్తి. ఆయన అక్కడ నిలబడ్డాడు. అక్కడ నిలబడి ఉండగా దాన్ని గూర్చి ఏదో వ్యతిరేకంగా చేయుటకు ప్రయత్నించున్న ఐగుప్తీయులకు చీకటిగా ఉండెను.
వారు నడుచుటకు ఆయన వారికి వెలుగ్గా ఉండెను. అప్పుడు ఉదయమున గాలి బహు బలముగా వీచుట ప్రారంభమైనప్పుడు ఆ రాత్రి అప్పుడు ఆయన ఏం చేశాడు? ఆయన అగ్నిస్తంభం రూపంలో లోనికి వచ్చాడు. గుర్తుంచుకోండి, ఆయన ఇంకను ఆ అగ్నిస్తంభం అయి ఉన్నాడు. అవునండి, ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన అన్నాడు, నేను దేవుని యొద్ద నుండి వచ్చాను మరియు దేవుని యొద్దకు వెళతాను. ఆయన మరణము, సమాధి, పునరుద్ధానము మరియు ఆరోహణము తర్వాత పరిశుద్ధుడైన పౌలు దమస్కు మార్గమున అగ్నిస్తంభం ద్వారా తాకబడిను. గుర్తుంచుకోండి, అతడు ఒక హెబ్రీయుడు. అతడు, ప్రభువా నీవు ఎవరువు అని అతడు అన్నాడు. లేనిచో అతడు అలాగూ చెప్పి ఉండేవాడు కాడు. పెద్ద అక్షరాల్లో LORD, ఎలోహిం, నేను హింసించున్నది ఎవరిని? ఆయన అన్నాడు, నేను యేసును. ఆమెన్, హల్లెలూయా. ఆయన మొదటివాడు మరియు కడపటివాడు. ఆయన ఇంకనూ అదే అయి ఉన్నాడు. కొంచెం కాలం లోకం నన్ను ఇక ఎంత మాత్రమూ చూడదు, అయినను మీరు నన్ను చూతురు. నేను మీలోనూ మీతోనూ ఉంటాను. అదే అగ్నిస్తంభము, అదే దేవుడు, అదే కార్యమును చేయుచున్నాడు, అదే వాగ్దానములో. ఆమెన్. ఆయన వాక్యమును ప్రత్యక్షపరుచున్నాడు. పునరుద్ధానమును జీవమును నేనే ఉన్నవాడను, అనువాడను, రాబోవాడను. అవునండి, అవును. మా పితరులు అరణ్యంలో మన్నాను తిన్నారు. ఆయన అన్నాడు, వారిలో ప్రతి ఒక్కరూ చనిపోయారు. నేనే అయి ఉన్నాను. మోషే మండే పొదలో ఉన్నది నేనే. ఆయన ఇంకను నేనే అయి ఉన్నాడు. ఎప్పుడో ఉండుడు కాదు, నేనే వర్తమాన కాలము ఎల్లవేళలా ఉన్నవాడు. మోషే తిన్నగా ఈ మూలలోనికి ముట్టడి వేయబడ్డాడు మరియు క్రీస్తు దిగివచ్చి ఉన్నాడు. ఇప్పుడు బైబిల్ దాన్ని చెప్పింది. మోషే ఐగుప్తు సంపదలన్నిటికంటే క్రీస్తు విషయమైన నిందను గొప్ప సంపదగా ఎంచుకున్నాడు. క్రీస్తు విషయమైన నింద, క్రీస్తు అభిషేకమై ఉన్నాడు. దేవుని నుండి బయలు వెళ్ళిన వాక్యము దూతనగా బైబిల్ను పఠించే ఏ వ్యక్తికైనా తెలుసు, అది క్రీస్తు అయి ఉన్నాడు. అక్కడ ఆయన అరణ్యములో ఉన్నాడు మరియు ఆయన తప్పక ప్రత్యక్షపరచబడవలసిన రూపంలో ఆయన లోనికి వచ్చాడు. దేవునికి మహిమ. ఈ దినమున ఆయన అదే రూపంలో, అదే క్రీస్తుగా తన్ను ప్రత్యక్షపరచుకొంచున్నాడు. ఆయన వారిని బయటికి తెస్తానని చెప్పాడు. ఆయన దాన్ని చేయుచుండెను. అక్కడ ఆయన దాన్ని సత్యమని రుజువు చేయుటకు ఆయన వాక్యం ప్రక్కన నిలబట్టుకు ఆయన వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత అప్పుడు మాతో చేసినట్లుగా పిలిచాడు. ఆయన అన్నాడు, మోషే, నువ్వు ఎందుకు నాకు మొరపెడుచున్నావు? వారిని ముందుకు వెళ్ళమని ఈ ప్రజలతో మాట్లాడు. ఆ చీకటి గడియలో ఎర్ర సముద్రం తెరవబడింది. దేవుని యొక్క వాక్యమును నెరవేర్చుటకు వారు ఈ వైపు నుండి ఆ వైపునకు దాటి వెళ్ళుటకు. అవును, మోషే యొక్క కటిక చీకటి గడియలో యేసు వెనక వచ్చాడు. మనకు సమయం ఉన్నది. ఆయన మోషేను పిలిచాడు. మీ దృష్టిని నేను మరొక విషయం వైపు ఆకర్షించాలనుకుంటున్నాను. ఆయన పేరు యాయీరు. అలాంటి వారు నేటి ప్రపంచంలో అనేక మంది ఉన్నారు. ఆయన ఒక రహస్య విశ్వాసి. అతడు యేసును ప్రేమించాడు. అతడు ఆయన్ని గూర్చి విన్నాడు. అతడు ఆయన్ని నమ్మాడు. కానీ మీరు చూడండి, అతడు ఇదివరకే తనకై తాను ఒక సంస్థలో చేరి ఉన్నాడు. అవును, అతడు బయటికి రాలేకపోయాడు మరియు దాన్ని ఒప్పుకోలేకపోయాడు. అతడు దాన్ని నమ్మాడు కానీ దాన్ని ఒప్పుకోలేకపోయాడు. కాబట్టి అతడు అవిశ్వాసులతో చేరి ఉన్నాడు. కానీ అతడు దాన్ని నిజంగా నమ్మాడు. మీకు తెలుసా, ఒక మనిషి ఆ స్థితిలోనికి వచ్చినప్పుడు కొన్నిసార్లు దేవుడు అతని పోరాటమును ముఖాముఖిగా తెస్తాడు. మనం నిజంగా కలవరములో ఉన్నప్పుడే మనము నిజంగా ఏమై ఉన్నామో మన యొక్క నిజమైన రంగులను చూపుతాం. కాబట్టి అతడు అక్కడ ఉన్నాడు. అతడు ఇదివరకే అవిశ్వాసులతో చేరి ఉన్నాడు మరియు అతని పేరు వారి పుస్తకములో ఉంచబడింది. అతడు ఒక యాజకుడై ఉన్నాడు. అతడు కనీసము ఒక ఒప్పుకోలు చేయలేకపోయాడు. ఏలయనగా అది అతని భోజనపు టికెట్ అయి ఉన్నది. కాబట్టి ఇంకను అతడు యేసును నమ్మి ఉన్నాడు. ఒక రోజున అతని చిన్న కుమార్తెకు జబ్బు చేసింది. ఓ అయ్యో, సందేహం లేదు, అలాంటి మనిషి వైద్యుని పిలిచి ఉంటాడు. వైద్యుడు వచ్చి, బిడ్డను చూశాము, ఆమె జ్వరము ఎంతో ఎంతో ఎక్కువైంది. కొద్ది సమయం తర్వాత ఆమె ఒళ్ళు ఎంతో మండిపోయింది. చివరగా ఆమె మరణపు అంచునకు చేరింది. అతడు కలవరములో ఉన్నాడు. అతడు ఏదో చేయవలసి ఉండెను.
ఏమి చేయాలో అతనికి అర్థం కాలేదు. ఆయన ఎక్కడ ఉన్నప్పటికీ ఇప్పుడు ఆయన్ని కనుగొంటే మాత్రము చాలుననుకున్నాడు. ఇప్పుడు నికోదేము వలె వ్యక్తిగత దర్శనం కొరకు రాత్రి అయ్యే వరకు అతడు కనిపెట్టలేదు. అది పనిచేయవలసిన సమయం అయ్యుండెను. అతడు పనిచేయవలసిన సమయం వచ్చిండెను. మరియు అప్పుడు అతడు తప్పక పనిచేయాలి. సోదరుడా సోదరి, ఇప్పుడు అదే సమయమై ఉన్నదని నేను నమ్ముతాను. పనిచేయవలసిన సమయం వచ్చింది. నమ్మటమా లేక నమ్మకపోవటమా అనుదానికి సమయం వచ్చింది. అదే వేరుచేయ గీత ప్రతి స్త్రీకి మరియు ప్రతి పురుషునికి వస్తుంది. అది ప్రతి బిడ్డకు వస్తుంది. కొన్నిసార్లు నీవు ఆ గీతను దాటినప్పుడు అక్కడ ఒకటి మాత్రమే మిగిలింది. అదే తీర్పు. నీవు కృపకు మరియు తీర్పుకు మధ్య గీత దాటినప్పుడు నీవు ఆ గీతను దాటుతావు. గుర్తుంచుకోండి, అతడు చీకట్లో పడ్డాడు. ఏం చేయాలో అతనికి అర్థం కాలేదు. అక్కడ యాజకులు, ఆ రబ్బీలందరూ అక్కడ నిలబడి ఉన్నారు. అతని సహవాసపు వారందరూ అక్కడున్నారు. ఆ చిన్న బిడ్డ చనిపోవటను గమనించున్నారు. వైద్యుడు బయట నిలబడి అతని చేతులను కట్టుకొని ఉన్నాడు. అతని చేతులతో కరచాలనం చేస్తున్నాడు. నేను ఎరిగి ఉన్న మందులన్నింటినీ ఇచ్చాను అన్నాడు. మరియు ఇంకను చూడండి, అది ఎల్లవేళలా పనిచేస్తున్న యేసయ్య ఉన్నాడు. ఒక ఉద్దేశం కొరకు, ఆ చిన్న వ్యక్తిలో నుండి రంగును బయటికి తెచ్చుట కొరకు యేసు దాన్ని చేయుచుండెను. కొద్దిసేపటి తర్వాత అతడు తన నల్ల టోపీని లాగి తలపై పెట్టుకుని తన చిన్న యాజకుని కోటిని వేసుకుంటుని నేను చూడగలను. నీవు ఎక్కడికి వెళుచున్నావు? ఆ దిగువ నది యొద్ద ఆయనున్నాడని నేను విన్నాను. నేను ఆయన కొరకు వెళుచున్నాను. ఓ అయ్యో! అతడు దూరంగా వెళ్ళాడు. తన బిడ్డను చనిపోనీయటమా లేక వాక్యము ప్రత్యక్షమగుటను చూసుటయా? ఆ కలవరపు గడిలో అతడు ఒక తీర్మానం చేయవలసి ఉండెను. అతడు ఒక యాజకుడు. అతడు వాక్యమును చదివిండెను మరియు ఆయన దేవుని యొక్క వాక్య ప్రత్యక్షత అయి ఉన్నాడని అతడు ఎరిగిండెను. దేవుడు క్రీస్తులో ఉండి లోకమును తనతో సమాధానపరుచుకొనుచున్నాడు. అతడు దాన్ని ఎరిగి ఉండెను మరియు ఆ విషయమునకు అతడు ఒత్తిడి చేయబడ్డాడు. అతడు ఒక పొరపాటు చేయవలసి ఉండెను. బిడ్డను చనిపోనివ్వటమా లేక తన ఒప్పుకోలును ప్రకటించటమా? అతడు ఆ కలవరంలో ఉన్నప్పుడు ఆ సమయంలోనే యేసు మార్గంలోనికి వచ్చాడు. అతడు ఆయన్ను చూచుటకు వెళ్ళి ఉన్నాడు. ఆయన అన్నాడు, నీవు ఏమి చెప్పినా నీతో వస్తాను. వారు మార్గంలో ఉండగా ఒక వార్తతో ఒకడు పరిగెత్తుకుని వచ్చాడు. అది అక్కడ చీకటి వార్త. ఆయనను నమ్మి ఉన్నానని అతడు తన ఒప్పుకోలను చేశాడు. అతడప్పుడు తను తాను వేరు చేసుకుని అతడు యేసుక్రీస్తులో ఒక విశ్వాసి అయి ఉన్నాడని బహిరంగంగా అందరి ఎదుట తను తాను చెప్పుకున్నాడు. ఆ వార్త తెచ్చినవాడన్నాడు, ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు. కారణము నీ కుమార్తె ఇంతకు ముందే చనిపోయింది. ఆమె నిన్న చనిపోయింది. ఆమె ఇదివరకే చనిపోయింది. ఇక ఎంత మాత్రము దానితో వెరివాడో కావద్దు. ఓ అతని చిన్న గుండె ఆగిపోయినట్లయింది. కాని అతడు యేసు కన్నుల వైపు చూశాడు. నీవు దేవుని మహిమను చూడగోరినట్లయితే భయపడవద్దు అని నేను నీకు చెప్పలేదా? నీవు దేనికి భయపడేది? నేను నీతో వస్తానని ఇంతకు మునిపే చెప్పలేదా? ఆయన వస్తానని ఇదివరకే చెప్పాడు. ఆయన దాన్ని చేస్తానని ఇదివరకే చెప్పాడు. ఇక్కడ ఆయన దాన్ని చేయుచున్నాడు. ఆయన చేసి ఉన్నట్లుగా చివరి దినముల్లో ఆయన లేచి ఈ కార్యములు చేస్తానని ఆయన చెప్పి ఉన్నాడు. మనము గత రాత్రి మాట్లాడినట్లుగా ఇక్కడ ఆయన దాన్ని చేయుచున్నాడు. నీవు దేనికి భయపడుచున్నావు? గుర్తుంచుకోండి, ఆయన వచ్చినప్పుడు ఆమెను మృతుల్లో నుండి లేపి ఉన్నాడు. ఆయన రంగం మీదకు వచ్చి మృతుల్లో నుండి ఆమెను లేపి ఉన్నాడు. వృద్ధ బర్తిమయ ఒకప్పుడు అతని కటికి చీకటి గడియం తాకాడు. యేసు అక్కడ ఎరుకోలో ఫుల్ గాస్పుల్ బిజినెస్ వ్యాపారస్తుల అల్పాహార విందును నిర్వహించి ఉన్నాడు. మరియు అక్కడ జక్కయ్యను కలిగి ఉన్నాడు. ఆ వీధిలోని చెట్టులో ఆయన అతను కలుసుకున్నాడు. కాబట్టి ఆయన అక్కడ ఉండగా అతడు ఏమీ నిర్వహించలేదు. నాకు నిశ్చయిత ఉన్నది చూడండి. కాబట్టి అతడు కిందికి వచ్చినప్పుడు ఆయన అతన్ని కలిగి ఉన్నాడు. జక్కయ్య ఆయనతో వెళ్ళి ఉన్నాడు. చిన్న బిడ్డగా ఉన్నప్పటి నుండి వృద్ధుడైన గుడ్డి బర్తిమయ గుడ్డివాడుగా ఉండి ఉన్నాడు.
కాబట్టి అతడు కనిపెట్టుచున్న గవిని యొద్దకు యేసు వస్తాడని అతడు తలంచి ఉన్నాడు. కొద్దిసేపటికి పెద్ద శబ్దమును అతడు విన్నాడు. ప్రతి ఒక్కరూ అక్కడికి వస్తున్నారు. యాజకులు ఇలాగు చెప్పుటను అతడు విన్నాడు. నీవు ఆ కొండ మీదకు వెడుచున్నావు, నీవు మృతులను లేపి ఉన్నావని మేము విన్నాము. ఇక్కడ మాకు సమాధులు నిండుగా మృతులున్నారు. నీవు మెస్సేవై ఉన్నట్లయితే ఇక్కడికి వచ్చి మృతులను లేపుము. నీవు చూసావా, అదే దెయ్యము ఇంకా జీవిస్తుంది మతము యొక్క రూపంలో. చూడు, అదే విధానము. చూడండి, నీవు మెస్సేవై ఉన్నట్లయితే నీవు చనిపోయిన వారిని లేపుతావు. మాకిక్కడ సమాధుల నిండా చనిపోయిన వారున్నారు. రమ్ము. ప్రతి ఒక్కరూ కేకలు వేయుచున్నారు. ప్రవక్తకు హోసన్నా అని మరొకరు అరుస్తున్నారు. మరొకరు ఇలాగు అలాగు మరొకలాగా అరుస్తున్నారు. ఎలాంటి గందరగోళము! వృద్ధ బర్తిమయ్య, నేను ఆయన్ని పోగొట్టుకున్నానని తలంచాడు. ఆయన అక్కడికి వెళ్ళాడు. ఆయన ఇక్కడికి వస్తాడని అతడు తలంచాడు. నేను తప్పు స్థలంలో ఉంచబడి ఉన్నాను. అతడు కేకలు వేయటం ప్రారంభించాడు. ఆయన వాక్యమై ఉన్నాడు, ఆయన దేవుడై ఉన్నాడని అతడు తలంచాడు. ఆయన తప్పక అలాగై ఉండాలి. కాబట్టి, ఓ యేసు, దావీదు కుమారుడా, నాపై కనికరం చూపుము. దుఃఖముతో ఉన్న ఆ చీకటి గడియలో అతడు బిగ్గరగా పిలిచాడు. ఇప్పుడు యేసు, మీరు గుర్తు పెట్టుకొనగోరినట్లయితే అది యెరికోలో యేసు ఉన్న చోటు నుండి 100 లేక 150 గజముల దూరంలో అతడు కూర్చుండి ఉన్నాడని వారు అన్నారు. వేల మంది ప్రజలు ఆయన చుట్టూ కిక్కిరిసి ఉండగా ఆయన ఆ మనిషి యొక్క కేకను విని ఉండేవాడు కాదు. లేదు, కాని ఆయన దాన్ని స్పృశించాడు. అప్పుడు ఆయన ఆగి ఉన్నాడు. ఈ రాత్రుల్లో ఒక రాత్రి అప్పుడు యేసు ఆగి ఉన్నాడు అనే విషయాన్ని నేను బోధించగోరుచున్నాను. మరియు అప్పుడు యేసు ఆగి ఉన్నాడు. కాని యేసు ఆగినప్పుడు అది ఏమై ఉన్నది? ఆయన అతన్ని పిలిచాడు. బోధకుడు వచ్చి ఉన్నాడు. భయపడవద్దని శిష్యులు చెప్పారు. ఆయన నిన్ను పిలుస్తున్నాడు. జనసమూహంలో నుండి ఆయన అతన్ని పిలిచాడు. అది మీలో నాన్నివ్వండి, ఆయన అదే చేస్తాడు. బోధకుడు వచ్చి నీ కొరకు పిలిచాడు. గుడ్డితనము నుండి వెలుగులోనికి, చీకటి నుండి వెలుగులోనికి ఆయన పిలుస్తున్నాడు. మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నావని ఆయన అతన్ని పిలిచాడు. బోధకుడు వచ్చి నీ కొరకు పిలుస్తున్నాడు. ఆయన అతన్ని పిలిచినప్పుడు అతనికి చూపును తిరిగి ఇచ్చి ఉన్నాడు. రక్తస్రావముతో ఉన్న ఆ స్త్రీ ఒకప్పుడు ఆ కొండ మీద నివసించింది. ఆమె తన డబ్బునంతా వైద్యులకు ఖర్చు పెట్టింది. సందేహం లేదు, ఆమె తన వ్యవసాయ క్షేత్రమును అమ్మివేసింది. దాన్ని తాకట్టు పెట్టింది. వారు వైద్యులకు తనకున్నదంతయు ఖర్చు పెట్టి ఉన్నారు. వారిలో ఎవరునూ ఏ మేలు చేయలేదు. ఎడతెక్కకుండా బలహీనముగా, ఎంతో బలహీనంగా ఆమె మారిపోయింది. రక్తము కారుట ఆగలేదు. ఎడతెక్కకుండా అలాగునే అది ఇంకా ముందుకు కొనసాగింది. ఆమె ఇంకా లోతునకు వెళ్ళిపోయింది. ఒక రోజున ఆమె నివసిస్తున్న కొండ మీద కూర్చుని అల్లుకొనుచుండగా ఆమె క్రింద లోయలోనికి చూసింది. మరియు ఒక పడవ లోపలకు వచ్చుటను ఆమె చూసింది. ప్రవక్తకు హోసన్నా అని ప్రతి ఒక్కరూ పరిగెత్తుడు ప్రారంభించారు. ఆమె ఆయన్ని గూర్చి వినది. వినుట ద్వారా విశ్వాసం వస్తుంది. ఇప్పుడు ఆమె అనుకుంది, నేను వెళ్ళి ఆయనను చూస్తే బాగుంటుంది. ఆమె అక్కడికి నడిచి వెళ్ళినప్పుడు ఆమె మొదటిసారిగా శరీరములో ప్రత్యక్షపరచబడిన దేవుని వాక్యమును చూసింది. అక్కడ ఆయన యొక్క సంభాషణను గూర్చి, ఆయన చూపులను గూర్చి ఒక ప్రత్యేకత ఉన్నదని, అది ఆయన ఉన్నాడని ఆమె గ్రహించి ఉన్నది. అవునండి, నేను ఎలాగైనా ఆయన దృష్టిని ఆకర్షించగలిగినట్లయితే, నేను ఎలాగైనా ఆయనను తాకగలిగినట్లయితే బాగుంటుంది అనుకుంది. కాబట్టి ఆమె జనసమూహము గుండా జారుకుంటూ ఆయన వస్త్రపు చెంగును తాకింది. ఇప్పుడు గుర్తుంచుకోండి, ఆయన స్పృశించి ఉన్న ఆమె వ్రేలును కాదండి, ఏలయనగా ఆ పాలస్తీనా వస్త్రము వదులుగా వేలాడుతుంది. పేతురు అన్నాడు, ప్రతి ఒక్కరూ నిన్ను ముట్టారు. ఆయన అన్నాడు, కాని ఇది ఒక వేరైన తాకుడుగా ఉన్నది. నేను బలహీనమై ఉన్నానని గ్రహిస్తాను. యేసు వచ్చి ఉన్నాడు. ఆమె డబ్బంతా పోయింది, సమస్తమును పోయింది.
కానీ ఆ చీకటి గడిలో రక్తస్రావం ఆగలేదు. వైద్యులు దాన్ని ఆపలేకపోయారు. అంతటా యేసు వచ్చాడు. ఆయన ఏమి చేసి ఉన్నాడు? ఆయన ఆమెను పిలిచి ఉన్నాడు. ఆమెను కనుగొని వరకు ఆయన చుట్టూ చూశాడు. ఆయన అన్నాడు, నీవు రక్తస్రావం వ్యాధిని కలిగి ఉన్నావు, కానీ అది ఆగిపోయింది. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. బోధకుడు వచ్చి నిన్ను పిలుస్తున్నాడు. ఆయన వచ్చి పిలిచి ఉన్నాడు. ఆయన తిరిగి ఆమెను ఆరోగ్యమునకు పిలిచాడు. గత రాత్రి మనం మాట్లాడి ఉన్నాము. ఆ బావి వద్ద ఉన్న ఆ చిన్న స్త్రీ అన్ని ఆశలు పోయినవి. బహుశా 5వ భర్త విడిచిపెట్టాడు. ఆ రాత్రి సరిగ్గా 6వ భర్తను తీసుకున్నది. అతను గూర్చి ఆమెకు చిన్న సందేహమున్నది. నైతికంగా ఆమె ముగించబడింది. ఆమె ఒక నిజమైన స్త్రీగా ఉండాలనుకున్నది. ఆమె సందేహం లేదు. ఆమె బైబిల్ చదువుతూ ఉన్నది. ఆమె 11 గంటల సమయంలో దారి వెంబడి అక్కడికి వెళ్ళింది. నీతిమంతురాలైన స్త్రీలు పెందలకడ ఉదయం అక్కడికి వచ్చే సమయంలో వారితో అక్కడికి ఆమె రాలేదు. వారు నీళ్లను కూజాలతో తల్లపైన పెట్టుకుని తిరిగి వెనుకకు వెళ్ళిపోయారు. మరియు ఆమె వారితో కలిసి అక్కడికి రాలేదు. ఆ దినమున వారు జాతిభేదమును కలిగి ఉన్నారు. తప్పు మరియు ఒప్పు ఒక్కటిగా మిశ్రమం కాలేదు. అనైతికంగా ఉండేవారు వారి స్థానంలో ఉంటారు. కాబట్టి ఆమె మిగిలిన వారితో కలిసి అక్కడికి రాలేదు. వారు ఆమెను రానియరు. కాబట్టి ప్రతి ఒక్కరూ వారి నీళ్లను తోడుకొని తిరిగి వెళ్ళిపోయారు. ఆమె మంచి సమయంలో వచ్చింది. ఆమె తన తల మీద కడవను పెట్టుకుని పైకి వచ్చింది. సందేహం లేదు. మార్గం వెంబడి ఆమె ఆలోచిస్తూ ఉంది. ఇప్పుడు నేను వివాహం చేసుకున్న మనిషి లేక గత రాత్రి నేను పట్టుకున్న మనిషిపై నాకు సందేహంగా ఉంది. ఆయన ఒక మనిషి అయి ఉన్నాడు. ఆయన ఎంతో వింతగా పనిచేస్తాడు. ఆయన్ని గూర్చి నాకు ఏమీ తెలియదు. నాకు అవకాశం దొరకలేదు. నేను సమాజం నుండి త్రోసివేయబడ్డాను. నేను ఆ సంగములకు వెళ్ళలేను. కొంచెము వారి వైపు చూడండి. ఏం చేయాలో నాకు అర్థమవట్లేదు. ఆమె కలవరములో ఉన్నది. నేను బైబిల్ చదువుతూనే ఉన్నాను. నిశ్చయంగా ఒక రోజున ఆ ప్రవక్త రంగం మీదకు వస్తాడు. ఇప్పుడు అలాంటి కార్యమేమియు అక్కడ ఉండదని వారు చెబుతున్నారు. ఇది అలాగే ఉన్నది. బహుశా 100 సంవత్సరములు గడిచిపోయినవి. 1000 సంవత్సరములు గడిచినవి. ఎన్నో వేల సంవత్సరం నుండి మేము దాని కొరకు ఎదురు చూస్తున్నాము. మరియు అది ఎన్నడూ ఇంకను సంభవించలేదు. కాబట్టి దాని కొరకు మేము ఇప్పుడు ఎదురు చూచట్లేదు. సమస్తమును అలాగనే ఉన్నది. ఓ లేదు, మేము సంగములను వాటన్నిటినీ కలిగి ఉన్నాము. అలాంటిది ఇప్పుడు మాకు అవసరం లేదు. కాబట్టి అప్పుడు ఆమె దాన్ని ఆలోచిస్తూ దారి వెంబడి వెళుచున్నది. నీకు తెలుసా, మనం ఆయన్ని గూర్చి ఆలోచిస్తున్నప్పుడు అప్పుడే ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు. గత రాత్రి మనం కలిగి ఉన్నట్లుగా వారు ఎమ్మాయి మార్గములో ఉండగా జరిగింది. ఆమె ఈ విషయములను గూర్చి ఆలోచిస్తున్నప్పుడు నాకు దాహమును కిమ్ము అని ఒక మనిషి చెప్పుట ఆమె విన్నది. దాని సంగతి ఏమిటి? ఆమె కటిక చీకటి గడియల్లో ఆమె నైతిక విలువలన్నీ దిగజారిపోయినవి. బహుశా ఒక చక్కని చిన్న స్త్రీ ఆ విధంగా జీవించుటకు వీధుల్లోనికి వదలబడింది. కొన్నిసార్లు అది ఆ చిన్న బాలిక యొక్క పొరపాటు కాదు. అది ఆమెను ఆ విధంగా బయటకు వదులుట ఆమె తల్లిదండ్రుల పొరపాటు అయ్యున్నది. ఆమె అక్కడ ఉన్నది. ఆమె ఉంగరాల జుట్టు అంతా క్రిందికి వేలాడుచున్నది. ఆమె ఖాళీ అయిపోయింది. దారి వెంబడి చింతిస్తూ వెళుచున్నది. మరియు ఎవరికి ఆమె అవసరం లేదు. ఆ బిడ్డ బహుశా ఒక పెద్ద కథ దాని వెనక ఉన్నది. ఎలాగైనను ఒక్క సంగతి నాకు తెలుసు. ఆమె బైబిల్ను చదివి ఉన్నది మరియు బైబిల్ను నమ్మి ఉన్నది. మరియు అక్కడ ఆ చిన్న విత్తనము ఆమె హృదయంలో ఉంచబడి ఉన్నది. అది చెబుతుంది, అది ఎన్నడైనా సంభవిస్తే నేను దాన్ని గుర్తిస్తాను. ఆమె దాని కొరకు ముందుగా నిర్ణయించబడి ఉన్నది. అక్కడ నిలబడి ఉన్న పాత యోధా వైపు చూడండి. అతడేం చేశాడో దాన్ని చేర్చున్నట్లుగా నటించున్నాడు. అతని హృదయాంతరంగములో అది నల్లగా ఉన్నది. అతని క్రియల్లో వెలుగు ప్రకాశించున్నది. కానీ అతని హృదయాంతరంగములో అతడు దాన్ని నమ్మి ఉండలేదు. చూడండి, వెలుగు దాని యొద్దకు వెళ్ళలేకపోయింది. కానీ ఆమె ఇక్కడ ఉన్నది, నమ్మింది. ఆమె దాన్ని నమ్మి ఉన్నది. ఆమె జీవితము నల్లగా మారింది. వెలుగు దాన్ని తాకినప్పుడు అది నలుపును బయటికి తీసివేసింది.
కానీ అక్కడ వెలుగు తాకినప్పుడు అది అంతయు నల్లగా దాన్ని చేసింది. అదే భేదమై ఉన్నది. చూడండి, ఆమె ఒక ఉద్దేశం కొరకు పుట్టి ఉన్నది. ఆమెకు ఎంతమంది భర్తలున్నారో ఆయన చెప్పినప్పుడు ఆమె అన్నది, ఏమి సంభవించింది? ఆమె ఎంతగానో పులకించిపోయింది. ఆమె కలవరంలో పడింది. ఆమె అన్నది, అయ్యా, నీవు ఒక ప్రవక్తవని గ్రహించున్నాను. మెస్సియా వచ్చినప్పుడు ఆయన ఈ కార్యములను చేస్తాడని నేను ఎరుగుదును. అప్పుడు ఆయన ఆమెను పిలిచాడు. నీతో మాట్లాడుచున్న నేనే ఆయన్ను. ఆమె దాన్ని వాక్యము ద్వారా గుర్తించింది. ఆమె పాపముల నుండి ఒక మంచి జీవితమునకు ఆయన ఆమెను పిలిచి ఉన్నాడు. ఆమె పేరు బైబిల్లో ఉన్నది. మరియు ఈ దినమున ఆమె అమర్త్యమైన జీవమును కలిగి ఉన్నది. ఆ మార్గములోనే ఆయన నిన్ను పిలవగలడు. ఏలైనగా ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. అవును, ఆమె నైతిక విలువలు క్షీణించిపోయినవి. కాని ఇంకను ఆయన వివేచన కలిగి ఉన్నాడని ఆమె ఎరిగిండెను. అది మెస్సియాగా ఉండవలసి ఉన్నదని ఆమె ఎరిగిండెను. తరువాత నేనే ఆయన్ను అని యేసు చెప్పినప్పుడు అది ఆయనే అయ్యున్నాడని ఆమె ఎరిగిండెను. ఒకసారి శిష్యులు దోణిలో ఉన్నారు. అన్ని ఆశలు గతించిపోయినవి. తుఫాన్లు. వారు యేసు లేకుండా వెళ్ళిపోయారు. లాజరు ఇంటి మీదకు వచ్చినట్లుగా తుఫాన్లున్నవి. అన్ని ఆశలు గతించిపోయినవి. ఆ చిన్న పడవ నీళ్లతో నిండిపోయింది. వారు కేకలు వేస్తూ ఏడుస్తున్నారు. బహుశా ప్రార్థిస్తూ ఉన్నారు. మెరుపులు ప్రకాశిస్తూ ఉన్నాయి. దోణి నీళ్లతో నిండిపోయింది. దోణె నిలువు కొయ్యలు పడిపోయినవి. తెడ్లు పగిలిపోయినవి. వారు ఒకరి చేతులను ఒకరు పట్టుకొని ఏడుస్తున్నారు. ఆ నిజమైన కటిక చేయటి గడియలో అప్పుడు యేసు మార్గం వెంబడి వచ్చాడు. అయితే ఆయన వారికి ఒక నీడవలే కనపడ్డాడు. అదేమిటో నీకు తెలియదు. అదే ఈ దినమున విషయమయ్యున్నది. యేసుని యొక్క చీకటి గడియలో వస్తాడు, మరియు నీవు దాన్ని గూర్చి భయపడతావు. అదేమిటో నీకు అర్థం కాదు. ఆయన ఏమై ఉన్నాడో వారికి తెలియలేదు. వారన్నారు, ఓ, అది ఒక భూతము అని వారు కేకలు వేస్తున్నారు. అప్పుడు ఆయన వారిని పిలిచి, భయపడవద్దు, అది నేనే అన్నాడు. కటిక చీకటి గడియలో వారికి సహాయం చేయుటకు మార్గము గుండా యేసు వచ్చాడు. ఆయన ఎల్లప్పుడూ ఆ విధానంలోనే చేస్తాడు. కటిక చీకటి గడియలో వస్తాడు. యేసు వారి యొద్దకు వచ్చి తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. పేతురు అన్నాడు, అది నీవే అయితే నన్ను కూడా నీడ మీద నడవనిమ్ము. యేసు అన్నాడు, ముందుకు రమ్మన్నాడు. అదేమిటో మీకు తెలుసు స్నేహితులారా, ఆయన త్వరలోనే ఈ చివరిసారి వారి కొరకు వస్తాడు. ఇప్పుడు ఈ చీకటి గడియలో మరలా సంఘము ఉండుట అది వింతగా లేదా? నేను ఒక విషయాన్ని ఇక్కడ చెప్పబోతున్నాను. నేను సరిగ్గా ప్రవచించున్నాను. ఏమి సంభవించి ఉన్నదో మీకు తెలుసు. త్వరలోనే అది ఒక స్థానమునకు రాబోతున్నది. నా మాటలు గుర్తుపెట్టుకోండి. సంఘశాఖలన్నీ ఐక్య సంఘముల సభలోనికి చేరబోతున్నవి. వారు అలాగను చేయకపోతే ఆ సభ యొక్క సహకారము వారికి ఉండదు. అందుచేత అక్కడ ఒక వెలివేట ఉండబోతున్నది. మరియు ఎవరు ఈ సంఘములకు వెళ్ళలేరు, లేక ఏ సంఘమునకు వెళ్ళలేరు. నీ సొంత సంఘము నుండి ముద్ర ఉంటేనే కానీ నీవు అమ్మటానికి గాని లేక కొనటానికి గాని వీల్లేదు. అది సరిగ్గా ఉండి ఉన్నట్లుగా మీరు చూడండి. కాబట్టి మరలా అది ఉండబోతున్నది ఒక మృగపు ముద్ర. సంఘము వారు దాన్ని గుర్తిస్తున్నారు. ఆత్మ సంబంధమైన ప్రజలు, పెంతెకోస్తు ప్రజలైన మీరు ఎలాగైనా దాన్ని గుర్తించున్నారు. మీరు దాన్ని స్పృశించుట ప్రారంభించున్నారు. మీ యొక్క సంఘములు, పెంతెకోస్తులోని అనేకమైన సంస్థలు మరియు మీ పేర్లను నేను పిలవలసిన పని లేదు. కానీ మీకు తెలుసు, వారు తిన్నగా ఇప్పుడే వారు దానిలోనికి వచ్చున్నారు. వారు దానిలో ఉండి ఉన్నారని సాక్ష్యమిచ్చి ఉన్నారు. మీరు దాన్ని చేసినప్పుడు నీవు ఏం చేయబోతున్నావు? పరిశుద్ధాత్మ యొక్క సువార్త ఉపదేశములను మీరు తాకట్టు పెట్టుచున్నారు. నీవు బైబిల్ యొక్క సిద్ధాంతములను తాకట్టు పెట్టబోతున్నావు. సంఘ సభ్యులు దాని కొరకు నిలబడలేరు. నిజంగా తిరిగి జన్మించిన విశ్వాసులు మొదటిగా చనిపోతారు. వారు వాక్యము ద్వారా హెచ్చరించబడ్డారు. ఈ సంగతి వచ్చుచున్నదని వారికి తెలుసు. అవునండి, అది వింతగా లేదా? మరియు ఈ కటిక చీకటి గడియలో
అప్పుడు యేసు మార్గం వెంబడి వచ్చి వారిని పిలిచి, అది నేనే, భయపడవద్దని అన్నాడు. నేనింకను మీతో ఉన్నాను, నా వాక్యమును ప్రత్యక్షపరచుటకు నేనిక్కడ ఉన్నాను. ఆయన అప్పుడు ఎలా ఉండి ఉన్నాడో ఇప్పుడును అలాగునే ఉన్నాడు. ఆయన దాన్ని చేస్తానని చెప్పాడు. ఓ అయ్యో, బోధకుడు వచ్చి మిమ్ములను పిలిచి ఉన్నాడు. వ్యాధిగ్రస్తులైన ప్రజలారా, సందేహం లేదు, వైద్యుడు మీకు ఏ ఆశ లేదని చెప్పి ఉండగా మీరిక్కడ కూర్చుని ఉన్నారు. బహుశా మీరు మీ యొక్క చీకటి గడిలో ఉండవచ్చు. గుర్తుంచుకోండి, బోధకుడు వచ్చి నిన్ను పిలుస్తున్నాడు. ఒక రోజున మన యజమాని వచ్చి గొర్రెపిల్ల జీవగ్రంథంలో వ్రాయబడిన ప్రతి పేరును పిలుస్తాడు. నీ పేరు అక్కడ ఉండకపోయినట్లయితే ఇప్పుడే దాన్ని అక్కడ పొందుము. కారణము, ఆయన వచ్చి పిలువబోచున్నాడు. సమాధుల్లో ఉండువారు సైతము ఆయన స్వరమును విని జీవమునకు ముందుకు వస్తారు. యజమాని వచ్చి నిన్ను పిలుస్తాడు. ఈ రోజున ఆయన పిలుస్తూ ఉండగా ఆ దినము కొరకు సిద్ధపాటు చేసుకోమని నేను మీకు సలహా ఇస్తున్నాను. ఈ యుగం యొక్క వాగ్దానము, ఆయన ఇక్కడ ఉంటానని వాగ్దానం చేసి ఉన్నాడు. ఆయన చేసిన కార్యములను ఆయన మరలా చేస్తాడు. మరలా ఇప్పుడు యజమాని తిరిగి వచ్చి నిన్ను పిలుస్తున్నాడు. మన తలలు ఉంచుదాము. ఇంకా ఇక్కడ నా దగ్గర 6 పేజీలున్నాయి. నేను వాటి యొద్దకు ఇప్పుడు వెళ్ళలేను. మనము తలలు ఉంచుదాము. నేను పెందలకాడ మిమ్మను బయటికి పంపుతానని వాగ్దానం చేశాను. ఇప్పుడు అది 15 గంట దాటింది. పరలోకపు తండ్రి, ఓ ప్రభువా, అది మరలా సంభవింపనిమ్ము. యేసు వచ్చి నీ కొరకు పిలుస్తున్నాడని నేను చెప్పాను. ఆయన వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఆయన పిలుస్తాడు. మరియు ప్రభువా, అది మరలా జరగనిమ్ము. ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు నీ ప్రజల మధ్యకు ప్రభు అయిన యేసు రూపంలో రానిమ్ము. ఈ రాత్రి ఆయన తనకు తానుగా వచ్చి అప్పుడు తను తాను బయలుపరుచుకొని ప్రత్యక్షపరుచుకొని నిమ్ము. వారు ఎలా నమ్మి ఉన్నారో ఆ ప్రజల వలె ప్రభువా మేము కూడా నమ్ముచున్నాము. బహుశా ఇక్కడ ఉన్న అనేక మంది ఇలాంటి అవకాశమును కలిగి ఉండలేదు. ఈ రాత్రి మరలా దాన్ని వారికి దయచేయమని మేము ప్రార్థించున్నాము. ఏలైనగా దేవుని మహిమ కొరకు యేసు నామములో మేము దాన్ని అడుగుచున్నాము. ఆమెన్. అది అంతే సహోదరి. అయితే సరిగ్గా దాంతో ముందుకు వెడుము. అది బాగున్నది. తిన్నగా ముందుకు వెడుము. ఓ నిజముగా నెమ్మదిగా ప్రతి ఒక్కరూ ఆయన వచ్చి ఉన్నాడని మీరు నమ్ముచున్నారా? ఆయన వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన ఇంకనూ పిలుస్తాడా? ఇప్పుడు మీరు కేవలము నమ్మినట్లయితే, దేవుని వాక్యమును మీరు సరిగ్గా నమ్మినట్లయితే దేవుడు మీకు దాన్ని అనుగ్రహిస్తాడు. ఇప్పుడు చూడండి, ఈ పైకి ప్రార్థనా వరసను పిలుచుటకు నాకు సమయం లేదు. ప్రభు చిత్తమైతే ఈ రాత్రికి బయట నేను వారిని పిలవబోచున్నాను. యజమాని వచ్చి ఉన్నాడు. ఈ చివరి దినమున ఆయన వాక్యమును నెరవేర్చుటకు ఆయన వచ్చి ఉన్నాడు. మరియు ఆయన అప్పుడు ఏమై ఉన్నాడో ఈ రోజును అదే అయ్యున్నాడు. అప్పుడు ఆయన యొక్క ప్రత్యక్షత లేక గుర్తింపు ఏమై ఉండి ఉన్నదో ఈ రోజున అది అదే అయ్యున్నది. కారణమేమనగా ఆయన ఇంకను దేవుని యొక్క వాక్యమై ఉన్నాడు. మీరు దాన్ని నమ్ముతారా? దేవుని యొక్క వాక్యము హృదయం యొక్క తలంపులను ఆలోచనలను వివేచించువాడై ఉన్నాడు. అప్పుడు చేసి ఉన్న విధానంలోనే ఆయన ఎల్లప్పుడూ చేసి ఉన్నాడు. ఆయన ఇంకను ఒకే రీతిగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన దాన్ని చేసినట్లయితే మీరు ఆయన్ని నమ్ముతారా? అది మీరు ఆయన్ని నమ్మునట్లు చేస్తుందా? ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రజలు, ఇక్కడ కూర్చుండి ఉన్న వారిలో ఎవరైనా నేను ఎరిగిన వారు ఉన్నారేమో మొదటగా నన్ను చూడనీయండి. నన్ను ఎరగని వారు, ఈ చుట్టూ ఉన్నవారు మీ చేతులను ఎత్తండి. మీరు రోగులై ఉన్నారనియు మీ గూర్చి నాకు ఏమీ తెలియదనియు మీకు తెలుసు. మీ చేతులను ఎత్తండి ప్రతి ఒక్కరూ అని నేను ఊహిస్తాను. మంచిది. ఇప్పుడు మీరు నమ్ముచున్నారు. మీరు మీ హృదయమంతుడితో మీరు నమ్ముచున్నారు. సందేహపడవద్దు. విశ్వాసమును కలిగి ఉండండి. దేవుణ్ణి నమ్మండి. మీరందరూ ఎంతో నిశ్శబ్దంగా కూర్చుని ఉండమని నేను అడుగుచున్నాను. చుట్టూ తిరగవద్దు. దయచేసి కదలవద్దు. చూడండి, నీవు ఒక ఆత్మ, శరీరము మరియు మనస్సు అయ్యున్నావు. మరియు మీ ఆత్మ, పరిశుద్ధాత్ముడు నిజంగా నిమ్మడమైన వాడు. ఎన్నో సంవత్సరముల క్రితము మీలో ఎంతమంది గుర్తున్నది?
పరిశుద్ధాత్మ నేను ఇక్కడికి వచ్చి చెప్పి ఉన్నాను. ప్రజల చేతిని నేను తీసుకున్నప్పుడు అప్పుడు వివేచన వస్తుందని చెప్పాడు. అది అప్పుడు ముందుకు వెళ్ళింది. మీకు గుర్తున్నదా? అది గుర్తున్నదా? కానీ ఆయన అన్నాడు, నీవు ప్రజలు నిన్ను నమ్మగలిగినట్లు చేసినట్లయితే ఆ దినములు గుర్తున్నదా? అనేక సంవత్సరముల క్రితము నీవు తప్పక నమ్మాలి. నేను ఒక మనిషిని చూశాను, మరొక మాటలో తిన్నగా అక్కడే కూర్చున్నాడు. మరియు పరిశుద్ధాత్ముడు నేను బోధిస్తూ ఉండగా అతన్ని గమనిస్తూ ఉన్నాను. అతడు ఒక కుంటి మనిషి. అతని చేతుల కింద శంఖకర్రలున్నవి. నేను సరిగ్గా పిలుపునిచ్చుటకు ప్రారంభించినప్పుడు ఒక నల్లని ఛాయగా సాతానుడు అతని యొద్దకు వచ్చాడు. నా సొంత కనులతో నేను దాన్ని గమనించాను. అతడు పైకి లేచి బయటికి నడిచాడు. అతడు ఇక ఎల్లప్పుడూ కుంటివాడుగా ఉంటాడు. చూడండి, కాబట్టి అతడు అక్కడికక్కడే సరిగ్గా స్వస్థపడి ఉండేవాడే. చూడండి, అయితే అది ఎందుకో సరిగ్గా నాకు తెలియదు. అతడు శత్రువు యొక్క మాటను విన్నాడని నేను ఊహిస్తాను. అయితే మీరు అక్కడ నిలబడి ఆ నీడలను గమనించినట్లయితే అవి ఉండి ఉన్నట్లుగా ఆ రూపముల్లో ఉన్న ఛాయలు అవి ఎలా చేస్తాయో వాటిని గమనించండి. చూడండి, అది అలాగూ ఉంటుంది. ఇప్పుడు నేను స్వస్థపరచలేను, మిమ్మల్ని స్వస్థపరుస్తానని చెప్పే వ్యక్తి అతడు తప్పై ఉన్నాడు. నీవు ఇదివరకే స్వస్థపడి ఉన్నావు, కానీ అది యేసుక్రీస్తు యొక్క సన్నిధిని గుర్తించుటే ఉన్నది. ఇప్పుడు మార్త ఆయన మరలా చూడగలిగినట్లయితే ఆమె ఆశ తీర్చబడుతుందని ఆమె ఎరిగిండెను. ఏలయనగా ఆయన ప్రత్యక్షపరచబడిన వాక్యమై ఉన్నాడు. ఈ రాత్రి మనము అంత మట్టుకు దాన్ని నమ్మలేమా? నిశ్చయముగా మనము తప్పక నమ్మాలి. ఆయన వచ్చి ఉన్నాడు, ఆయన వచ్చి ఉన్నాడు, ఆయన పరిశుద్ధాత్మ యొక్క రూపంలో వచ్చి ఉన్నాడు. ఆయన అదే అయి ఉన్నాడు. ఇప్పుడు మీరు కొంచెము ప్రార్థించండి. చూడండి, ఈ పైన ఎవరో తిన్నగా నా ప్రక్కన నిలబడి ప్రార్థించున్నారు. అనేకులు ప్రార్థన చేయటను నేను చూసి ఉన్నాను. ఈ కట్టడం అంతా ప్రార్థించున్నారు. మీరు దాన్ని సరిగ్గా గమనించవలసినది. బ్రెన్హామ్ సోదరుడా, చెప్పు అని నీవు అనలేవు. లేదండి, నీవు నా కొరకు ఎంత మాత్రము ఒక కలను ఎలా కనలేవో నేను దాన్ని చేయలేను. చూడండి, నీవు కల కనవచ్చు. దేవుడు నా గురించి నీకు ఒక కలనివ్వచ్చు. నీవు దాన్ని నమ్ముతావా? కానీ నీకై నీవు దాన్ని చేయలేవు. బ్రెన్హామ్ సోదరుడా, ఇప్పుడు నిన్ను గూర్చి నేను ఒక కలను కనబోచున్నాను అని నీవు చెప్పలేవు. లేదు, నీవు దాన్ని చేయలేవు. అలాగుననే నేనును ఒక దర్శనమును చూడలేను. ఎల్లప్పుడూ నీకు కలనిచ్చేవాడు ఆయనే. దాన్ని చేయవలసి ఉన్నది. అదే మార్గములో ఒక దర్శనము కూడా ఉన్నది. ఒక మనిషిని నేను చూస్తాను. అతడు తిన్నగా ఈ వరుసలో ఆఖరిలో ఉన్నాడు. అతడు నరముల వ్యాధితో బాధపడుచున్నాడు. అతడు తన హృదయమంతటితో నమ్మినట్లయితే ఆ నరముల వ్యాధి నుండి దేవుడు అతన్ని బాగు చేస్తాడు. అయ్యా, ఆయన దాన్ని చేస్తాడని నువ్వు నమ్ముతావా? ఆ బయట మెక్సికో నుండి వచ్చిన మనిషి ఆ వరుస చివరిలో కూర్చుండి ఉన్నాడు. నీవు దాన్ని నమ్ముతావా? అయ్యా, మంచిది. నీ ప్రక్కన కూర్చున్న ఆ స్త్రీ కూడా నరముల వ్యాధితో బాధపడుచున్నది. ఓ స్త్రీ, దేవుడు నిన్ను బాగు చేస్తాడని నువ్వు నమ్ముతావా? ఈ మాటలు ప్రతిధ్వనించుచున్నవా? ప్రజలకు అర్థమవట్లేదని నేను భయపడుచున్నాను. నీవు నమ్ముచున్నావు, మంచిది. ఆ ప్రక్కనే కూర్చుని ఉన్న ఆ చిన్న మెక్సికన్ స్త్రీ సంగతి ఏమిటి? ఆమె కడుపు జబ్బుతో బాధపడుచున్నది. ఓ స్త్రీ, దేవుడు నీ కడుపు జబ్బును స్వస్థపరుస్తాడని నువ్వు నమ్ముతావా? ఆమె దాన్ని పొంది ఉన్నది. ఆ వెలుగు క్రిందకు వెళ్ళుట నేను చూసినప్పుడు దాని భావము అది సంభవించి ఉన్నది. అవును, అదంతే. అది ఆమెను తాకింది. అది అక్కడ ఉన్నది. చుట్టూ గిరగిర తిరుగుచున్నది. అది దాన్ని చేస్తుంది. చూడండి, ఆయన విశ్వాసమును కనుగొనగలిగినప్పుడు, చూడండి, వారి అవిశ్వాసమును బట్టి అనేక కార్యములు ఆయన అక్కడ చేయలేకపోయాడు. ఇక్కడే ఒక స్త్రీ కూర్చుని ప్రార్థించున్నది. ఆమె భయపడుచున్నది. ఆమె తప్పక భయపడింది. ఎంతో హీనమైన స్థితిలో క్యాన్సర్తో ఆమె నిండిపోయి ఉన్నది. నీవు నాకు తెలియదు, కానీ దేవునికి నీవు తెలుసు. ఈ క్యాన్సర్ను గూర్చి లేక మరొక దాన్ని గూర్చి దేవుడు నాకు చెప్పగలడని నువ్వు నమ్ముచున్నావా? నా వైపు చూడు, అక్కడ ఎందరో ప్రార్థించున్నారు.
నీవు చూడు, నీకే నేను చెప్తున్నాను, మా వైపు చూడండి. ఇప్పుడు అవును, నీవు ఇక్కడ దానవు కాదు, ఇది నీ ఊరు కాదు, నీవు కాలిఫోర్నియాలోని పోర్టర్విల్ అనే ఒక స్థలము నుండి వచ్చి ఉన్నావు, అది నిజము. నీవు ఎవరువో దేవుడు నాకు చెప్పగలడని నీవు నమ్ముతావా? ఆయనకు తెలుసు. నీ పేరు శ్రీమతి విన్హామ్, అది నిజము. ఇప్పుడు నమ్ముము, మరియు క్యాన్సర్ నిన్ను విడిచిపెడుతుంది. నీవు నమ్మగలిగినట్లయితే అంతవరకే నీవు చేయమని దేవుడు అడుగుతున్నాడు. నీవు నమ్మగలిగినట్లయితే నీ హృదయమంతటితో నీవు నమ్ముతావా? ఈ భాగములో ఉన్నవారు ఎవరైనా నీవు నమ్మగలవా? యజమాని వచ్చి నీ కొరకు పిలిచి ఉన్నాడు. ఆయన నిన్ను మరణములో నుండి జీవములోనికి, వ్యాధి నుండి ఆరోగ్యమునకు పిలుస్తున్నాడు. తిన్నగా ఈ వెనుక ఒక మనిషి కూర్చుని తల వంచి ప్రార్థించున్నాడు. అతడు నిజానికి తన కొరకు ప్రార్థన చేయట్లేదు, అతడు ఎవరి కొరకో ప్రార్థన చేయుచున్నాడు. అది ఒక బాలిక, అది అతని కుమార్తె. అయ్యా, నీవు నమ్ముతావా? నీ కాళ్ళలో జబ్బున్నది, నీ మోకాళ్ళు ఇబ్బందిగా ఉన్నాయి, అది నిజము. నీవు ఏడవలసిన పని లేదు. అక్కడ నీతో నిలబడి ఉన్నది ఆయనే. నీ కుమార్తె హాస్పిటల్లో ఉన్నది, ఆమె లేదా క్షయవ్యాధి. నీవు నమ్ముతావా? నీవు నమ్ముతావా? యజమాని వచ్చి ఆమెను పిలుస్తున్నాడు. ఆమె తండ్రిగా నీవు నమ్ముతావా? ఈ రాత్రి ఆయన ఆమెను నిన్ను దర్శించునుగాక, అది సమాప్తమగునుగాక. ఇక్కడ ఒక చిన్న గోధుమ రంగు ముఖంతో ఉన్న ఒక బాలుడున్నాడు. అతడు ఒక చర్మ వ్యాధితో, ఉబ్బసంతో బాధపడుచున్నాడు. ఒక చిన్న మెక్సికన్ కుర్రవాడు అక్కడ కూర్చుని ఉన్నాడు. అతడు ఇక్కడ వాడు కాదు, అతడు శాన్ జోన్ నుండి వచ్చి ఉన్నాడు. కుమారుడా, నీవు నమ్ముచున్నావా? మరొక విషయము, నీ తండ్రి ఇక్కడ నీతో ఉన్నాడు. అతడు ఒక సేవకుడు, అది నిజము. నీ పేరేమిటో దేవుడు నాకు చెప్పగలడని నీవు నమ్ముతావా? అది నిన్ను నిజంగా బలమైన వాడిగా చేస్తుందా? నీ పేరు రూబేన్. ఇప్పుడు నమ్ముము, దేవుడు నిన్ను బాగు చేస్తాడు. యజమాని వచ్చి నిన్ను పిలుస్తున్నాడు. ఓ పాపి, ఓ వ్యాధిగ్రస్తుడా, యజమానుడు మనుషులలో, విశ్వాసుల మధ్యలో బయలుపరచబడతాడని నీవు చూడలేవా? నమ్ముచున్న ఆయన పిల్లలను ఆరోగ్యమునకు పిలుచుటకు ఆయన వచ్చి ఉన్నాడు. పాపి మారు మనసు పొందినట్లు ఆయన పిలుచుటకు వచ్చి ఉన్నాడు. వెనుకకు జారినవాడా, సంఘ సభ్యుడా, యజమానుడు వచ్చి నిన్ను పిలుస్తున్నాడు. నీవు దాన్ని నమ్ముతున్నావా? నీ అవసరత కొరకు ఇప్పుడే నీవు దాన్ని నమ్ముతావా? నీవు నమ్మినట్లయితే నీ చేతిని పైకెత్తి చెప్పు, నా అక్కర కొరకు నేను నమ్ముచున్నాను. అలాగైతే నీ పాదముల మీద నిలబడి దాన్ని అంగీకరించుము. యజమాని వచ్చి నిన్ను పిలుస్తున్నాడు. నీవెవరివై ఉన్నప్పటికీ, నీ అవసరత ఏమైనప్పటికీ యజమాని వచ్చి నిన్ను పిలుస్తున్నాడు. ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఆ చిన్న స్త్రీ పట్టణంలోనికి వెళ్ళిలా అన్నది, వచ్చి నేను తప్పుగా ఉన్నానని చెప్పిన ఒక మనిషిని చూడండి. నీవు పట్టణంలోనికి వెళ్ళలేదు, నీకై నీవుగా వచ్చి చూసి ఉన్నావు. కాబట్టి యజమాని వచ్చి నిన్ను పిలుస్తున్నాడు. మీ చేతులనెత్తి ఆయన స్తుతించండి. ఇలా చెప్పండి, ప్రభువైన యేసు, నేను ఒక పాపిని, నన్ను క్షమించు. నేను ఒక వెనుకకు జారిన వ్యక్తిని. ప్రభువా, నన్ను తిరిగి తీసుకోము. నాకు పరిశుద్ధాత్మ కావాలి, నన్ను నింపుము. నేను రోగిని, నన్ను స్వస్థపరచుము. నేను కుంటివాడను, నన్ను బాగు చేయము. యజమాని వచ్చి నిన్ను పిలుస్తున్నాడు. మీ చేతులను పైకెత్తి ఇప్పుడు ఆయన్ను స్తుతించండి. ఆమెన్. మాకు ఒక పల్లవనివ్వండి, నేను ఆయన్ని స్తుతిస్తాను, నేను ఆయన్ని స్తుతిస్తాను. మీకు తెలుసా? నేను ఆయన్ని స్తుతిస్తాను. అది మీకు తెలుసా? మీకు తెలీదా? మీరు నమ్ముచున్నారా? నేను ఆయన్ని స్తుతిస్తాను, నేను ఆయన్ని స్తుతిస్తాను. ఓ పాపుల కొరకు వధించగన్న గొర్రెపిల్లను స్తుతిద్దాం. ప్రజలందరూ ఆయనకి మహిమనివ్వండి. ఏలయనగా ఆయన రక్తము ప్రతి మరకను కడిగివేసింది. మీరు ఆయన్ని ప్రేమించున్నారా? ఇప్పుడు ఆయన ఇక్కడ ఉండగా నీవు ఆయనకు పాడుటను ప్రేమించవా? ఈ కట్టడం అంతటి గుండా ఆయన ఆత్మ కదులుచున్నది. మీ హృదయములను ఆయన ఎరుగును.
మన హృదయమంతుడితో ఆయనకు పాడుదాం. నేను ఆయన్ని స్తుతిస్తాను. దాన్ని చేయనప్పుడు మీ చేతులనెత్తండి. ఇప్పుడు ఆయన్ని స్తుతిద్దాం. ఆయన్ని స్తుతించండి. ఓ పాపుల కొరకు వధించబడిన గొర్రెపిల్లను స్తుతిద్దాం. ఓ ప్రజలందరూ ఆయనకి మహిమనివ్వండి. ఏలయనగా ఆయన రక్తము ప్రతి మరకని కడిగివేసింది. ఓ స్త్రీ, కుర్చీలో ఉన్న నీవింకా కొంచెము ఇక్కడ నమ్మగలిగినట్లయితే మనము మరొకసారి ప్రారంభిద్దాం. నేను మరొక దాని కొరకు కనిపెడుతున్నాను. నేను ఆయన్ను స్తుతిస్తాను. నేను ఆయన్ను స్తుతిస్తాను. ఓ పాపుల కొరకు వధించబడిన గొర్రెపిల్లను స్తుతిస్తాను. ప్రజలందరూ ఆయనకి మహిమను ఇవ్వండి. ఏలయనగా ఆయన రక్తము ప్రతి మరకను కడిగివేసింది. ఇప్పుడు దాన్ని మరలా పాడుచుండగా చుట్టూ తిరిగి ఎవరి చేతినైనా పట్టుకొని దాన్ని మరలా పాడదాము. నేను ఆయన్ని స్తుతిస్తాను. అందరూ కలిసి ముందుకు పాడండి. నేను ఆయన్ని స్తుతిస్తాను. నేను ఆయన్ని స్తుతిస్తాను. పాపుల కొరకు వధించబడిన గొర్రెపిల్లను స్తుతిద్దాం. ప్రజలందరూ ఆయనకి మహిమనివ్వండి. ఏలయనగా ఆయన రక్తము ప్రతి మరకను కడిగివేసింది. ఓ పాపివైన స్నేహితుడా, నీవిక్కడికి నడిచిరావా? ప్రజలందరూ పైకి వచ్చి ఆయనకు స్తుతిని చెల్లించండి. ఆయనను వారి రక్షకుడిగా ఒప్పుకొనివారు. ఆయన సన్నిధిలో పరిశుద్ధులందరూ ఆయనను ఆత్మతో ఆరాధించుండగా మీరిక్కడకు వచ్చి నిలబడతారా? ఈ రాత్రి నేను సాక్ష్యమియాలి. నేను ఆయనకు స్తుతిని చెల్లించాలి. నేను రాగోరుచున్నాను. నేను ఆయన్ని గూర్చి సిగ్గుపడువాణ్ణి కాను. ఆయన ఇక్కడే తిన్నగా హాజరయ్యుండగా ఆయనను నా రక్షకుడిగా అంగీకరించగోరుచున్నాను. ప్రపంచం తెలుసుకోవాలని నేను కోరుచున్నాను. దాన్ని మనం పాడుచుండగా రండి. నేను ఆయన్ను స్తుతిస్తాను. మీరు రారా? నేను ఆయన్ను స్తుతిస్తాను. ఓ పాపుల కొరకు వధించబడిన గొర్రెపిల్లను స్తుతిద్దాము. ఓ ప్రజలందరూ ఆయనకు మహిమనివ్వండి. ఏలయనగా ఆయన రక్తము ప్రతి మరకను కడిగివేసింది. ఓ అదంతే. ఓ స్త్రీ, ముందుకు రమ్ము. క్రీస్తు సన్నిధిలోనికి ఇంకా ఎవరు వస్తారు? సహోదరి, తిన్నగా పైకి రండి. ఇక్కడ నిలబడండి. ఇంకా ఎవరైనా ఆయనను నీ రక్షకుడిగా చేసుకొనగోరువారు, ఇప్పుడే సిగ్గుపడని వారు. ఆయన అన్నాడు, మనుషుల ముందు మీరు నన్ను గూర్చి సిగ్గుపడినట్లయితే నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను నేను సిగ్గుపడతాను. ఇప్పుడు ఆయన్ని గూర్చి మీరు సిగ్గుపడిన యెడల ఆయన్ని నీ రక్షకుడిగా చేసుకొని కోరినట్లయితే ఆయన ఇక్కడ ఉండగా మీరు ఆయన్ను చూసి ఉన్నారు. అది ఎంతో పరిపూర్ణమైనది. వాక్యమే దాన్ని స్వయంగా తెలియపరుస్తుంది. పరిశుద్ధులు ఆరాధిస్తూ ఉండగా పైకి రండి. మీరు పైకి రారా? అయ్యా, ప్రభువు నిన్ను దీవించునుగాక. ఇక్కడ ఒక వృద్ధురాలు ఒక నిజమైన వయస్సునకు వచ్చున్నది. ఇప్పుడు మీరు రారా? నేను వస్తాను. మరలా దాన్ని పాడండి. నేను ఆయన్ని స్తుతిస్తాను. అది నిజము. యవన జనులారా, తిన్నగా చుట్టూ ముందుకు రండి. ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక. ఓ స్త్రీ, దాన్ని చేయట ఆ విధంగానే. యవనస్తులారా, ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. పాపుల కొరకు వధించబడిన ప్రజలందరూ ఆయనకి మహిమనివ్వండి. ఏలయనగా ఆయన రక్తము ప్రతి మరకను కడిగివేసింది. సేవకులు ప్రజల యొద్దకు విడుచుండగా ఇంకా ఎవరైనా వస్తారా? వెనుకకు జారినవాడా, నీ వచ్చి నా జీవితమును గూర్చి నేను సిగ్గుపడుచున్నానని చెప్పవా? ఆయన ఇక్కడ ఉన్నాడు. నేను దేవుని సేవకుడినని మీరు నమ్ముతారా? మీ చేతులనెత్తండి. ఎందుకు? యేసుక్రీస్తు మన మధ్యలో ఉన్నాడు. మీరు రారా? ఆయనకి మహిమనివ్వండి. మీరు వచ్చి ఆయనకి మహిమనివ్వరా?
ప్రజలారా, కారణము ఆయన రక్తము కడిగివేసి ఉన్నది. మార్తా, నువ్వు వస్తున్నావా, లేక నీవు మరీతో ఇంటి వద్ద కూర్చుండగూర్చున్నావా? నీవు ఏదో సంఘ సంస్థలో వెనుక నిలిచి ఉండి, ఓ మా సంఘము దీన్ని ఈ విధానముతో నమ్మదు అని చెబుతావా? క్రీస్తు ప్రత్యక్షపరచబడినప్పుడు నీవు వెనుక కూర్చుని అలాగూ చెప్పగూర్చున్నావా, లేక నీవు బయటకు వస్తావా? మంచిది, నేను మీకు చెబుతాను, లేదు, ఇదే ఆ గడియ. యాయీరు కుమార్తె వలె మరణము నీ చుట్టూ వేలాడుచున్నది. ఇప్పుడే రమ్ము. వెనుకకు జారినవాడా, ఇప్పుడే రమ్ము. ఇదే ఆ సమయము. యజమాని వచ్చి నిన్ను పిలుస్తున్నాడు. ఆయన నిన్ను పిలుస్తున్నాడు. నీవంటావు, నాకెలా తెలుసు? ఆయన నా స్వరమును వాడుకొనుచున్నాడు. ఆయన నా స్వరమును వాడుకొని వ్యాధిని, ఆపదలను మరియు ఇతర కార్యములను చెబుతున్నప్పుడు పాపమును కూడా ఆయన పిలుచున్నాడని నీవు ఎరుగవా? బయటికి రమ్ము, ఇప్పుడు రమ్ము. ఇది ఎన్నడైనా నీవు కలిగి ఉండబోవు చివరి అవకాశం కావచ్చు. మరొకసారి స్నేహితులారా, ఇక్కడ ఇంకా మరికొందరు తప్పక రావలసినది. బయట మిమ్మల్ని ఈ విధంగా పిలిచి మిమ్మల్ని ఇబ్బంది పెట్టుట నాకిష్టం లేదు. అది సరికాదు. కొన్నిసార్లు నీవు బహుశా ఆ పరిసయ్యుల వలె వారు రక్షించబడినట్లుగా ఉన్నారు, కానీ వారు రక్షించబడలేదు. నీవును దాన్నే ఆలోచించున్నావు. ఇప్పుడు రమ్ము, నిశ్చయిత కలిగి ఉండండి. దాని మీద సగం అవకాశమును తీసుకొనవద్దు. నీ మనసులో చిన్న అనుమానం ఉన్నట్లయితే ఈ అవకాశమును తీసుకొనవద్దు. ఇప్పుడు ముందుకు రండి. ఊట తెరవబడి ఉండగా, పరిశుద్ధాత్ముడు ఇక్కడ ఉండగా, ఇదే ఆ సమయము. యజమాని వచ్చి ఉన్నాడు. ఆ చిన్న అనుమానము, అదే ఆయన చెప్పుటకు ప్రయత్నించున్నాడు. మీరు సందేహించున్నారు, దాన్ని వదిలివేయండి. ఇప్పుడు ముందుకు రండి. యజమాని వచ్చి నిన్ను పిలుస్తున్నాడు. అది నిజము. వస్తూ ఉండండి, ముందుకు వస్తూనే ఉండండి. నేను ఆయన్ని స్తుతిస్తాను, నేను ఆయన్ని స్తుతిస్తాను. నీ వచ్చి ఆయనకు స్తుతి చెల్లించవా? పాపుల కొరకు వధించబడిన గొర్రెపిల్లను స్తుతిద్దాము. ప్రజలందరూ ఆయనకి మహిమనివ్వండి. ఏలయనగా ఆయన రక్తము ప్రతి మరకను కడిగింది. ఆయన నావాడని పాపులు చెప్పుకుంటూ వస్తూ ఉండగా, ఇప్పుడు మనం పాడుచూ ఉండగా ప్రజలు స్తుతిని చెల్లించుదురుగాక. ఇప్పుడు అందరూ కలిసి మన చేతులను పైకెత్తి ఆయన్ని స్తుతిస్తూ పాడుదాం. నేను ఆయన్ని స్తుతిస్తాను, నేను ఆయన్ని స్తుతిస్తాను. పాపుల కొరకు వధించబడిన గొర్రెపిల్లను స్తుతిస్తాను. ఆయనకు స్తుతిని చెల్లించండి. ఈ చుట్టూ ఉన్న ప్రజలు ప్రార్థించండి. ఆయన మిమ్మల్ని క్షమించాలని అడగండి. ఆయన చేయనది అది. యజమాని వచ్చి నిన్ను పిలుస్తున్నాడు. ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక.